హలో అండి. శ్రోతలకు నమస్కారం. సెక్రటరీ నవల 4వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. మర్నాడు శేఖరం దగ్గరకు వెళ్ళకూడదని లేస్తూనే నిశ్చయించుకున్న జయంతి తాపీగా ఆ పని ఈ పని చూడటం మొదలుపెట్టింది. అమ్మా జయ, ఈ పూట వెళ్ళకపోయినా పర్వాలేదా అని అడిగింది బామ్మగారు. ఎందుకు? యథాలాపంగా అడిగింది జయంతి. అబ్బాయి వస్తాడని చెప్పలా? అతనేదో మళ్ళీ రాత్రి ట్రైన్లో అర్జెంటుగా వెళ్ళిపోవాలిట. అంతగా అయితే మీ సుమిత్రాదేవికి రాలేనని చీటికి రాసి పంపు. జయంతి మొహం త్రిప్పేసుకుంది. పిచ్చి బామ్మ సుమిత్రాదేవి దగ్గర ఇంకా చేస్తున్నా అనుకుంటోంది. జయంతి నిట్టూర్పు విడిచింది. రాజశేఖరం ఒంటరివాడని, అతని దగ్గర తాను సెక్రటరీగా చేస్తున్నా అని తెలిస్తే బామ్మ కాళ్ళు విరగొట్టి ఇంట్లో కూర్చోబెడుతుంది. ఏం రాస్తున్నావా సెలవు చీటీ? లేదు బామ్మ, నేను ఇవాళ అర్జెంటుగా వెళ్ళాలి. జయంతి పెళ్లి చూపుల బేరం తప్పించుకోవడానికి రోజు కంటే ముందుగా తయారై ఆఫీసుకి బయలుదేరింది. ఆ రోజు 1 గంటకి భోజనానికి వచ్చినప్పుడు శేఖరం నిన్ను సాయంత్రం వెళ్ళేటప్పుడు కామేశ్వరమ్మ గారు రమ్మనమని కబురు చేసింది. సాయంత్రం అయితే ఆలస్యం అవుతుంది అనుకుంటే 1 గంటకే వెళ్ళిపో అన్నాడు. జయంతి తలెత్తి చూసింది. అతని మొహం మామూలుగానే ఉంది. రాత్రి జరిగిన సంఘటనకి విసుక్కున్నట్లు కానీ అసహించుకున్నట్టు కానీ ఏమీ లేదు. జరిగింది తన వివరంగా చెబితే శేఖరానికి ఇంకొంచెం బాగా అర్థమవుతుందని అనిపించిన జయంతి ఏదో చెప్పబోతుండగా శేఖరం మధ్యలోనే వారిస్తూ, ఆ విషయం నేను మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి. అందరి జీవితాల్లోనూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆ జరిగింది ఎదుటి వాళ్ళ జీవితానికి ముడిపడితే బాధ అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు నా సెక్రటరీగా చేస్తున్నారని చాలామందికి తెలియదు అన్నాడు. అతను బయటకు వెళ్ళిపోయే ముందు కామేశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్ళటం మానటం కానీ మర్చిపోవటం కానీ చెయ్యొద్దని మరోసారి హెచ్చరించి వెళ్ళాడు. జయంతి సాయంత్రం అవుతుండగా శేఖరం కారులోనే కామేశ్వరమ్మ గారి దగ్గరకు వెళ్ళింది. రామ్మరా, ఇదిగో కావుడు, మీ అమ్మాయి వచ్చింది. ముందు గదిలో కూర్చుని ఏదో పేపర్ చూసుకుంటున్న డాక్టర్ గారు బిగ్గరగా లోపలికి కేక వేశారు. ఏదో పని చూసుకుంటున్నావిడ, అలాగే వదిలేసి వచ్చావా? వస్తావో రావో అనుకున్నాను అంటూ 2 చేతులు చాపి దగ్గరికి తీసుకుంది. ఆవిడ కబురు చేసిన అసలు విషయం, రేపు గీత పుట్టినరోజట. సునంద, జయంతి తప్పకుండా ఇంటికి భోజనానికి రావాలిట. ఇప్పుడు జయంతితో పాటు తను కూడా స్వయంగా వచ్చి సునందని, జయంతి బామ్మని పిలుస్తానంది. వద్దండి, మీకు శ్రమ దేనికి? రేపు నేను సునంద తప్పకుండా వస్తాం. బామ్మ గుండెదడ మనిషి, ఎక్కడికి రాదు. మరోసారి ఎప్పుడైనా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెడతానంది జయంతి. ఇప్పుడు ఈవిడ ఇంటికి వస్తే భోజనం దేవుడి ఎరుగు. బామ్మకి తను వనితా విహార్లో ఉద్యోగం వదిలేసి శేఖరం దగ్గర చేరినట్టు తెలుస్తుంది. మర్నాడు సునంద, జయంతితో పాటు శేఖరం కూడా భోజనానికి వచ్చాడు. కానీ అతను ఎక్కువసేపు ఉండలేదు. వచ్చిన అరగంటకే వెళ్ళిపోయాడు. వెళ్ళబోయే ముందు జేబులో నుంచి కార్డు తీసి కామేశ్వరమ్మ గారి చేతికిస్తూ, సాయంత్రం 5 గంటలకి కారు పంపుతాను. రవీంద్ర భారతిలో సోవియట్ బాలే ఉంది. మీరు నలుగురు రండి అని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత శేఖరం కుటుంబంతో తన కుటుంబానికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉందో, చిన్నప్పటి నుంచి గీత, శేఖరం ఎలా కలిసి ఉండేవాళ్ళు, ఎంత ఆత్మీయతగా పెరిగారో కథలా చెప్పటం మొదలుపెట్టింది. పైకి కనిపించకపోయినా గీత మరణంతో శేఖరం కూడా చాలా దెబ్బతిన్నాడని, అతని హృదయంలో కూడా చాలా వెలితి ఏర్పడిందని, మునుపంతటి ఉత్సాహంగా లేడని ఆవిడ చెప్తుంటే జయంతి, సునంద వింటూ కూర్చుండిపోయారు. సాయంత్రం శేఖరం చెప్పినట్టే అందరూ రవీంద్ర భారతికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత శేఖరం ఎప్పుడో వచ్చాడు. వెంట 4-5 ఉన్నారు. బాలే అయిపోగానే ఇంటికి వస్తుండగా కలిసిన శేఖరం ఒక క్షణం జయంతి వాళ్ళ దగ్గర ఆగి, జయంతి, రేపు ఉదయం నువ్వు రాకు, సాయంత్రం 5 గంటలకి రా, గోకుల్ విహార్లో వీళ్ళకి పార్టీ ఉంది అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వచ్చేస్తుండగా అతను కారు మనకిచ్చేశాడు. ఇంటికి ఎలా వెళ్తాడు అంది సునంద. కార్లకి ఏం కుదవా, ఎవరో ఒకరు డ్రాప్ చేసేస్తారు అన్నారు కామేశ్వరమ్మ గారు. మిమ్మల్ని దించేసిన తర్వాత క్లబ్కి తీసుకురమ్మన్నారు కార్ని అన్నాడు డ్రైవర్. మర్నాడు సాయంత్రం జయంతి శేఖరం చెప్పినట్టే ఉదయం రాకుండా సాయంత్రం వచ్చింది. జయంతి వచ్చేసరికి ముందు హాల్లో శేఖరంతో పాటు కామేశ్వరమ్మ గారు, సుబ్రహ్మణ్యం గారు కూడా కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరూ జయంతిని చూస్తూనే మొహాల నిండా ఆదరం నింపుకుని రారా అని ఆహ్వానించారు. మధ్య సోఫాలో అంతవరకు ఏదో మాట్లాడి అలసిపోయినట్టు వెనక్కి జారగిలబడి కూర్చున్న శేఖరం అలాగే కూర్చుని జయంతిని క్షణం సేపు నిశ్చితంగా పరికించినట్టు చూసి
ఆ వెంటనే విసుగ్గా కనుబొమ్మలు ముడుస్తూ, నీకు ఆ చీర తప్ప ఇంకోటి లేనట్టుందే అన్నాడు. డాక్టర్ దంపతులను చూస్తూనే వికసించిన మొహంతో కామేశ్వరమ్మ గారి వైపు వస్తున్న జయంతి మధ్యలోనే ఆగి శేఖరం అంటున్నదేమిటో అర్థం కానట్టు నిర్ఘాంతపై చూడసాగింది. నిన్న ఆ చీర కట్టుకొచ్చింది, ఈరోజు కూడా అదే. అవసరానికి లేకపోతే గీత చీరలు బోలెడున్నాయి, కట్టుకోకూడదు? కామేశ్వరమ్మ గారి వైపు చూస్తూ అన్నాడు. క్షణకాలం జయంతి మొహం ఎర్రబడింది. కళ్ళల్లో నొసుళ్ళు తిరిగిపోతున్న నీళ్ళని బలవంతాన్ని నిగ్రహించుకుంది. మరుక్షణం అక్కడి నుండి పారిపోయి ఎక్కడైనా మొహం దాచేసుకోవాలనిపించింది. తన పేదరికాన్ని ఇంత సూటిగా చులకనగా అందరి ముందు వేలెత్తి చూపిస్తాడని కల్లో కూడా అనుకోలేదు. తన మీద తనకి జాలి, శేఖరం అంటే అసహ్యం రెండూ కలిగాయి. డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు కూడా తెల్లబోవటంతో హాలంతా మౌనం ఆవరించింది. సుబ్రహ్మణ్యం గారు ఉన్నట్టుండి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, శేఖరం, నువ్వు ఆడవాళ్ళ చీరలు గుర్తుపెట్టుకోవడం ఎప్పటి నుంచి చేర్చుకున్నావు? కొత్తగా ఉందే, నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినటం ఇదే మొదటిసారి. ఆశ్చర్యంగా కూడా ఉంది అంటూ స్థాణువులో నిలబడిపోయిన జయంతి వైపు మరింత ఆదరంగా చూస్తూ, రామ్మరా అన్నారు. శేఖరం జయంతి వైపు చూసి తల తిప్పేసుకున్నాడు. సిగ్గుతో, హఠాత్తుగా అనుకోకుండా కలిగిన అవమానంతో నరనరం వెనుతిరిగిపోతున్న జయంతి క్షణం సేపు తనకి ఒంట్లో బాగోలేదని ఇంటికి వెళ్ళిపోనిమ్మని అడగాలనిపించింది. కానీ అది మరీ అసాధ్యంగా తోచి మెల్లగా ఎలాగో వచ్చి కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చుండిపోయింది. ఏది వెనక్కి తిరుగు, నీకోసం పూలమాల కట్టి తెచ్చాను అంది కామేశ్వరమ్మ గారు టేబుల్ మీద పెట్టిన కాగితం పొట్లం తీసి అందులో నుంచి మాల తీస్తూ. సన్నజాజులు, మరవం, అక్కడక్కడ కనకాంబరాలు కలిపి కట్టిన మాల. దాన్ని ఆనందాన్ని పరికించే స్థితిలో నేను జయంతి యాంత్రికంగా అందుకుని ఈ చేతిలో పట్టుకుని అలాగే కూర్చునిపోయింది. ఇంతలో నాయర్ టీ తీసుకురావడంతో ప్రసంగం మారిపోయింది. సుబ్రహ్మణ్యం గారు తెలివిగా ఆ ప్రసక్తి మర్చిపోయేలా చేశారు. టీ తాగిన తర్వాత అందరూ బయటకు వచ్చి కారులో కూర్చుని బయలుదేరబోతుండగా వెనక సీట్లో కూర్చున్న కామేశ్వరమ్మ గారు, శేఖరం, ఒక్క నిమిషం వెనక్కి తిప్పి మా ఇంటికి తీసుకెళ్ళాలి అంది. ఎందుకు? ముందు సీట్లో శేఖరం పక్కన కూర్చున్న డాక్టర్ గారు వెనక్కి తిరిగి అడిగారు. పనుంది, ముక్తసరిగా అంది ఆవిడ. టైం ఎక్కువ లేనట్టుంది. చేతివాచి చూసుకుంటూ శేఖరం కారు డాక్టర్ గారి ఇంటి వైపు తిప్పాడు. కామేశ్వరమ్మ గారి ప్రక్కన నెత్తురు చుక్కలేని మొహంతో బయటకు చూస్తూ కూర్చున్న జయంతి ఇవేం వినలేదు. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగగానే కామేశ్వరమ్మ గారు దిగుతూ, ఒక పావుగంట ఆలస్యం అవుతుంది, మీరు దిగి లోపలికి వచ్చి కూర్చున్నా సరే, లేకపోతే కారులో కూర్చుని కాలం గడిపినా సరే, మీ ఇష్టం అనేసి జయంతి అంటూ జయంతి చేతిని పుచ్చుకుని తనతో లోపలికి తీసుకెళ్ళింది. జయంతి చేతిని వదలకుండా అలాగే పట్టుకుని లోపలికి లాక్కెళ్ళిన ఆవిడ వెంటనే ఓ చిన్న బీరువా తెరుస్తూ, నువ్వు బట్టలు మార్చుకో జయంతి, చూడు ఈ చీరల్లో నీకేది నచ్చిందో చూసుకో అంది. నేనా? ఇప్పుడా? ఆశ్చర్యమంతా రెండు కళ్ళలోనూ నింపి అడిగింది జయంతి. అవును, నువ్వు వచ్చే ముందు వరకు నీ సంగతే మాట్లాడుకున్నాం. ఒక క్షణం శేఖరం ఆగి ఉంటే ఆ మాట నేనే అని ఉండేదాన్ని. ఆ మాట నా నోటి నుంచి వస్తే నీకు అంత కష్టం కలిగించేలా ఉండేది కూడా కాదు. నిజంగా శేఖరం అన్నాడని కాదు, ఈ చీర నలిగిపోయింది. ఇక్కడ చూడు ఎలా మాసిపోయిందో. జయంతి మొహం కందగడ్డలా తయారైంది. మాసిపోయిన చోట చీరను చూసుకుంటూ, చాకలతను బట్టలు తీసుకెళ్ళి 15 రోజులైంది, అంతులేడు. అందుకని ఈసారి జయంతి కళ్ళలో నీళ్లు ఎంత బిగబట్టినా ఆగలేదు. కట్టలు తెంచుకొని ప్రవహించసాగాయి. అయినా నా బట్టల గురించి మాట్లాడే అధికారం అతనికి లేదు. బొంగురుపోయిన కంఠంతో చీర కొంగుతో గట్టిగా కన్నీళ్ళు ఒత్తుకుంటూ అంది. నిన్ను అతను వేరే ఉద్దేశంతో అనలేదు జయంతి. నువ్వు పొరపాటుగా అర్థం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నిన్ను మాల ఒక్కదానిగా చూస్తున్నాడు. ఆ చనువుతోనే పైకి అనేశాడు. హద్దుమీరిన చనువు నాకు అసహ్యం, స్పష్టంగా అంది జయంతి. క్షణంసేపు జయంతి వైపు చూస్తుండిపోయిన కామేశ్వరమ్మ గారు తెప్పరిల్లినట్లుగా, పోన్లే, ఆ సంగతి మర్చిపోదాం. నా కోసం కట్టుకో. ఇదిగో ఈ తెల్ల చీర గీతకి చాలా ఇష్టం. నాకు కూడా. అసలు నిన్ననే అడగాలనుకున్నాను, కానీ చచ్చిపోయిన పిల్లవాడిని వస్తువులు ఇస్తే ఏమంటావో అనుకుని ఆవిడ మధ్యలోనే ఆగిపోయింది. ఏమీ అనుకోను. మీకు అలాంటి సరదా ఉంటే ఇంకోసారి తప్పకుండా తీరుస్తాను. కానీ ఇప్పుడు మటుకు నా వల్ల కాదు. నాకు అసలు ఒంట్లో బాగాలేదు. ఇంటికి వెళ్ళిపోతాను. మీరు కొంచెం చెప్పండి అంది జయంతి. జయంతి నా కోసం కామేశ్వరం గారు ఇంకోసారి అడిగారు. క్షమించాలి, మీరేమీ అనుకోవద్దు దృఢంగా అంది జయంతి. ఇదిగో పావుగంట అన్నావు, అరగంట దాటింది. ఆ పనేమిటో ఇంకా తేలలేదు. గది బయట నుంచి డాక్టర్ గారు కేక వేశారు. ఇదిగో వస్తున్నా. ఏం జయంతి, ప్లీజ్, మీరు నాకు తల్లి లాంటి వారు. మిమ్మల్ని కాదనంటాం నాకు సిగ్గనిపిస్తుంది. ఇంకోసారి ఎప్పుడైనా
జయంతి తనే ముందు లేచి గుమ్మం వైపు వచ్చేస్తూ ఉంది. కామేశ్వరమ్మ గారు చేసేది లేక చీరలని బీరువాలో పడేసి జయంతి వెనక్కి బయటకు వచ్చింది. అదేం బట్టలు మార్చుకోలేదు? ముందు గదిలో కుర్చీలో ఏదో పేపర్ చూసుకుంటూ కూర్చున్న డాక్టర్ గారు జయంతిని చూస్తూ బ్యాగ్ని ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అడిగారు. కిటికీ దగ్గర రెక్క మీద చెయ్యి వేసి బయట రోడ్డు మీదకి చూస్తున్న శేఖరం వెనక్కి తిరిగి చూశాడు. జయంతి మొహం కళ్ళు ఎరబడి ఉన్నాయి. లోపల ఏడ్చి వచ్చినట్లుగా కొద్దిగా ఉబ్బినట్టున్న కళ్ళు స్పష్టంగా తెలుపుతున్నాయి. బట్టలు మార్చుకోవటం ఏమిటి? ఎవరు నేనా? తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది కామేశ్వరమ్మ గారు. నువ్వు కాదు. ఆయన జయంతి వైపు చూసి అర్ధోక్తిగా ఆగిపోయారు. పదండి, మీకు టైం అవుతుంది. అందరూ కారు వైపు నడిచారు. కారు హోటల్ చేరుకుంది. శేఖరం మోగించిన హారన్ వింటూనే మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు. శేఖరం కారు పక్కన పెట్టడానికి తీసుకెళ్లాడు. కామేశ్వరమ్మ గారు, డాక్టర్ గారు, జయంతి దిగి పైకి వచ్చారు. పైన రూఫ్ గార్డెన్ జయంతి ఇంతకు ముందు చూసిన దానికంటే అందంగా అద్భుతంగా ఉంది. గుమ్మం దగ్గర పూల తోరణాల మధ్య రంగు దీపాలతో ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ రష్యన్ భాషలోనూ స్వాగతం అని ఉంది. లోపల విశాలంగా ఉన్న ఆవరణలో వరుసల ప్రకారం తెల్లటి బట్టలతో కప్పిన టేబుల్స్, వాటి ముందు కుర్చీలు అమర్చబడి ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ పెద్ద పెద్ద పూల కుండీలున్నాయి. టేబుల్స్ మీద దూరంగా వయ్యారంగా ఓ పక్కగా వంగి నిలబడి తళతళలాడుతున్న లోహపు విగ్రహాల నెత్తి మీదున్న గిన్నెలలో నుంచి చిన్న చిన్న వలయాలుగా తిరుగుతున్న అగరొత్తుల పొగలు, కమ్మటి సువాసనలు వెదజల్లుతున్నాయి. అక్కడక్కడ ఉన్న ట్యూబ్ లైట్లు తమ ఉనికిని తెలియజేయకుండా జాగ్రత్త పడుతూ కంటికి ఆహ్లాదంగా ఉండే వెన్నెల లాంటి వెలుగుని ప్రసారం చేస్తున్నాయి. తెల్లటి యూనిఫారం ధరించిన వెయిటర్లు టేబుల్స్కు మధ్య అవి ఇవి సర్దుతూ చకచకా తిరుగుతున్నారు. లోపలికి వచ్చి ఓ పక్క కాస్త మూలగా ఉన్న టేబుల్ దగ్గర డాక్టర్ గారితో కూర్చున్న జయంతి కళ్ళు విశాలంగా తీసుకుని అన్నీ పరికించసాగాయి. అంతా అందంగా పొందిగ్గా క్రమపద్ధతిలో ఎంతో బాగుంది. జయంతి వాళ్ళు వచ్చేసిన 10 నిమిషాల తర్వాత శేఖరం పైకి వచ్చాడు. వస్తూనే అన్నీ సవ్యంగా ఉన్నాయో లేవోనని స్వయంగా పరీక్ష చేసి చూశాడు. ఒక్కొక్కళ్ళే రావటం మొదలు పెట్టడంతో శేఖరం గుమ్మం వైపు వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర నిలబడిన అతన్ని దూరం నుంచి చూస్తుంటే అందరిలో పొడుగ్గా టీవీగా ఉన్న అతని విగ్రహంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. జయంతి ఉన్నట్టుండి శేఖరం చటుక్కున వెనక్కి తిరిగి పిలిచాడు. కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చుని రెప్పవాల్చకుండా అతన్నే చూస్తున్న జయంతి ఉలిక్కి పడింది. జయంతి, అతను మరోసారి పిలిచాడు. శేఖరం వైపు చూస్తుండిపోయిన జయంతి లేవలేదు. కనీసం కదిలే ప్రయత్నం కూడా చేయలేదు. నిన్నేనమ్మా, డాక్టర్ గారు చెప్పారు. నిన్నే, ఇలాగా ఇంకోసారి పిలిచాడు అతను. ఈసారి అతని కంఠంలో విసుగు స్పష్టంగా కనిపిస్తోంది. వెళ్ళమ్మా, కామేశ్వరమ్మ గారు కూడా చెప్పటంతో జయంతి లేచి వెళ్ళింది. ముందుకు వచ్చేస్తుండగా వెనుక నుంచి కావుడు అచ్చు ఆ నడక కూడా గీతలా లేదు అని డాక్టర్ గారు అనటం, ఆవిడ వెంటనే అవునవును అనటం వినిపించింది. ఇదిగో ఇలాగా ఈ పూల గుత్తుల దగ్గర నిలబడి అందరికీ తలా ఒకటి ఇవ్వు అన్నాడు శేఖరం తన ప్రక్కగా టేబుల్ మీద గుట్టలా ఉన్న గుత్తుల్ని చూపిస్తూ. మధ్య గులాబీతో చుట్టూ మరువం, దవనం, మల్లెలు, కనకాంబరాలు అంచుగా కట్టిన గుత్తి అందంగా ఉండి జుమ్మని సువాసనలు వెదజల్లుతూ తమ ఉనికిని ఆడంబరంగా చాటుకుంటున్నాయి. అంచుగా కట్టిన గుత్తి అందంగా ఉండి గుమ్మని సువాసనలు వెదజల్లుతూ తమ ఉనికిని ఆడంబరంగా చాటుకుంటున్నాయి. కళ్ళు వాల్చుకుని పూల గుత్తి వైపే చూస్తూ నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ ఊరికే బొమ్మలా బిగుసుకుపోయి నిలబడితే కాదు, కాస్త నవ్వాలి, నమస్తే చెప్పాలి అన్నాడు శేఖరం. జయంతి చటుక్కుని తలెత్తి చూసింది. అతని కళ్ళల్లో పెదవుల చివర చిరునవ్వు మెదిలింది. హఠాత్తుగా అతని కంఠం ఆర్ద్రంగా పలుకుతూ, సారీ జయంతి, ఇందాక నా మాటని నేను ఒప్పిస్తే క్షమించాలి. జయంతి గబుక్కున చుట్టూ చూసింది. థ్యాంక్ గాడ్, చుట్టుపక్కల ఎవరూ లేరు. హలో, గుడ్ ఈవినింగ్. శేఖరం వెనక్కి తిరిగి ఆహ్వానించాడు. గుడ్ ఈవినింగ్. వచ్చిన వాళ్ళెవరో జయంతికి తెలుసు. ఆయన జస్టిస్ పార్థసారథి ప్రక్కన ఆయన సతీమణి. ఎవరు ఇంకా రానట్టుంది అన్నారు ఆయన జయంతి అందించిన పూల గుత్తి అందుకుని ప్రశ్నార్థకంగా చూస్తూ. టైం అవుతోంది, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. శేఖరం వాచి చూసుకుంటూ జవాబు చెప్పాడు. పొట్టిగా లావుగా ఉన్న ఆయన బట్టతల రంగురంగుల లైట్ల మధ్య రకరకాలుగా నీడలు తేలుతోంది. ఆయన వెళ్ళిన వైపే తల తిప్పి చూస్తున్న జయంతి శేఖరం మళ్ళీ జయంతి అని పిలవటంతో వెనక్కి తిరిగింది. ఏదో చెప్పబోయిన శేఖరం ఆగిపోయి, అడుగో శివరాం వస్తున్నాడు అన్నాడు. జయంతి గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత అతను కనిపించడం ఇదే మొదటిసారి.
సారీ సార్, మీరు ఫోన్ చేసినట్లుగా ముందుగా రావాలని ఎంత ప్రయత్నం చేసినా వీలు కాలేదు. చాలా ఆలస్యమైనట్టుంది కదూ. వెధవది, నన్ను మీరు తీసుకెళ్ళి ఆ జైల్లో పారేశారు. పాడు ఉద్యోగం, బొత్తిగా స్వతంత్రం లేదు. వస్తూనే శివరాం వినయంగా అన్నాడు. పర్వాలేదులే, జాగ్రత్తగా కొద్ది రోజులు కష్టపడి చేశామంటే ముందు ముందు మంచి అభివృద్ధిలోకి వస్తావు. శివరాం భుజం తడుతున్న శేఖరం హఠాత్తుగా ఆగి, అదిగో ఆయన వస్తున్నారు అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు. వచ్చింది మంత్రి గారు. ఆయన శేఖరంతో కరచాలనం చేస్తూ, ఏమయ్యా, ఆ ద్రాక్ష తోటల స్కీము నీ గురించి నీవు బొత్తిగా మర్చిపోయినట్టుంది అన్నారు. లేదండి, ప్రపోజల్స్ తయారు చేస్తున్నాను, పూర్తయిపోయినాయి. 2-3 రోజుల్లో పంపిస్తాను. పంపించటం కాదు, నువ్వే స్వయంగా తీసుకురా. మళ్ళీ మధ్యలో ఏవైనా అనుమానాలు వస్తే అక్కడికక్కడ సరి చేసుకోవచ్చు. అది ఏదో త్వరగా కానివ్వు. నాకు దానికోసం ఆదుర్దాగా ఆసక్తిగా ఉందని తెలిసి నువ్వు ఆలస్యం చేస్తున్నావులా ఉంది. అబ్బెబ్బే, అదేం లేదండి, నవ్వుతూ అన్నాడు శేఖరం. ఇదిగో చూడబ్బాయి, చెబుతున్నాను, 5 సంవత్సరాలు తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని రాష్ట్రాలకి అనాబ్ షాహీ ఎగుమతి మొదలు పెట్టగలిగి ఉండాలి. అనాబ్ షాహీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అనాబ్ షాహీ గుర్తొచ్చేంతటి అవినాభావ సంబంధం ఏర్పడిపోవాలి. మంత్రి గారు 2 అడుగులు ముందుకు వేసి జయంతి ఇచ్చిన పూలగుత్తి అందుకుంటూ ఆగిపోయి, ఈ అమ్మాయి ఎవరు అన్నారు. జయంతి నా సెక్రటరీ. శేఖరం చాలా మామూలుగా చెప్పాడు. నీ సెక్రటరీనా? మంత్రిగారి కళ్ళల్లో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. అది దాచుకోవాలనే ప్రయత్నం చేయకుండానే, ఇదివరకు ఎక్కడో చూసినట్టు జ్ఞాపకమే అన్నారు జయంతిని పరీక్షగా పరిశీలిస్తూ. అవును, వనితా విహార్ సెక్రటరీగా చేసింది. శేఖరం సంశయ నివృత్తి చేశాడు. జయంతి గుండెలు మళ్ళీ గుబగుబలాడాయి. అవుననుకుంటా, ఎక్కడో అలాంటి చోట్లోనే చూశాను అన్నారు. తర్వాత ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు శేఖరం అంతా ముందుకు వెళ్ళిపోయారు. మంత్రి గారు వెళుతూనే సుబ్రహ్మణ్యం గారి భుజం మీద చరిచి పలకరించి ఆయన పక్కనే కూర్చున్నారు. ఎంత నిగర్వి. చిన్నప్పుడు ఎప్పుడో కలిసి చదువుకున్న చిన్న స్నేహం. ఆ స్నేహాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు. వెనక నుంచి మాటలు వినిపించడంతో జయంతి పక్కకు తిరిగింది. అక్కడే నిలబడి ఉన్న శివరాం జయంతి వెనక్కి తిరగటంతో నాలుక కరుచుకొని, సారీ వెధవది, మనసులో అనిపించిన ప్రతి మాట పైకి అనేయటం. ఆ వెధవ అలవాటు ఎంత ప్రయత్నం చేసినా మనుకోకుండా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నాడు. మీరు ఆ రోజు అస్పష్టంగా అంది జయంతి చెప్పబోతున్నది ఏమిటో తెలుసుకున్న శివరాం, అవును విన్నాను, ప్రకాశం ఆ రాత్రి వచ్చి చెప్పాడు. వెరీ సారీ. మర్నాడు నేనే శేఖరం గారికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పుకున్నాను. నా బలవంతం మీదనే మీరు వచ్చారని చెప్పాను. ఆయనేం అనలేదు. ఈసారి ఆడపిల్లలతో పిక్నిక్ వెళితే మళ్ళీ వాళ్ళు సవ్యంగా ఇంటి దగ్గర చేరేలా చూడమని చిన్న వార్నింగ్ ఇచ్చారు, అంతే. అయినా మంత్రిని ఆయన అనుచరులని కూర్చోబెట్టి ఇటు వచ్చేస్తున్న శేఖరాన్ని చూసి ఏదో చెప్పబోయిన శివరాం ఆపేసి పెదవులు మూసుకొని బుద్ధిమంతుడా నిలబడ్డాడు. ఇంతలో రష్యన్ బృందం రానే వచ్చింది. శేఖరం అందరికీ వరుసగా జయంతిని, శివరాంని ఇద్దరిని పరిచయం చేశాడు. హలో, హౌ డు యూ డూ లాంటి చిన్న మాటలతో వాళ్ళంతా జయంతిని అత్యంత శ్రద్ధతో పలకరించారు. నిటారుగా బొమ్మలా నిలబడిన జయంతి అందరికీ నమస్కారం చేసింది. అందరి చెవులు జయంతిని పరీక్షగా పరికించాయి. వాళ్ళందరినీ తీసుకుని శేఖరం వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర జయంతి, శివరాం ఇద్దరే నిలబడిపోయారు. జయంతికి నరనరంలోనూ ఉత్సాహం నిండినట్లు అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న అవకాశాలనే తను వనితా విహార్లో కోరుకుంది. దానివల్ల ప్రత్యేకించి చూస్తే ఏం లాభం లేకపోయినా ఏదో ప్రత్యేకత కలిగినట్లు పొందే అనుభూతి మటుకు అపారం. మనసు హాయిగా ఉల్లాసంగా ఉంటుంది. తను చేసిన పనికి ప్రతిఫలం దొరికిందని సంతోషం మిగులుతుంది. పరధ్యాసగా ఎటో చూస్తూ ఆలోచిస్తున్న జయంతి, అదుగు వనితా విహార బృందం వస్తోంది అని శివరాం అనటంతో గతుక్కుమని ఇటువైపు తిరిగింది. ముందు సుమిత్రాదేవి, మిసెస్ కరుణాకరం, వెనుక రేఖారాణి, ప్రమీల వస్తున్నారు. జయంతికి హఠాత్తుగా పూలగుత్తులు వదిలేసి వెళ్ళి నిశ్శబ్దంగా కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చోనిపించింది. చుట్టూ అంత చక్కటి గాలి వీస్తున్నా గాలి పీల్చుకోలేని మనిషిలా ఉక్కిరిబిక్కిరైంది. హలో, రండి, బాగున్నారా, నమస్కారం అంటూ శివరాం పేరున మనిషినో విధంగా పలకరిస్తున్నాడు. ఇదిగో శివరాం, నేను శేఖరానికి మొన్న సాయంత్రం ఓ నోటు పంపాను. అది కొంచెం. మధ్యలో ఆగిపోయిన సుమిత్రాదేవి జయంతిని వింతగా ప్రశ్నార్థకంగా చూడసాగింది. హఠాత్తుగా ఏదో పోగొట్టుకున్న దానిలా పూలగుత్తుల మధ్య తల వంచి కెలుగుతున్న జయంతికి ఆవిడ తన వైపు చూస్తున్నట్లు, వెంటనే మొహంలో భావాలు మారుతున్నట్లు
తలెత్తకపోయినా స్పష్టంగా తెలుస్తోంది. ఏమిటి జయంత ఇక్కడ? మిసెస్ కరుణాకరం కూడా తెల్లబోయింది. ఆ లోపల వెనక మెల్లగా వస్తున్న రేఖారాణి ప్రమీల కలుసుకున్నారు. నేను శేఖరం గారి సెక్రటరీగా మానేసి చాలా రోజులైందండి అన్నాడు శివరాం. అతను వీళ్ళ చూపులు వాలకం, జయంతి వంచిన తల వీటన్నిటి అర్థం కనిపెట్టకపోలేదు. అలాగా, నాకు తెలియదే. ఎప్పుడు? ఎందుకు మానేశావు? అంది సుమిత్రాదేవి శివరాం వైపు, జయంతి వైపు మార్చి మార్చి చూస్తూ. ఇంకో ఉద్యోగం వచ్చింది. అక్కడ జీతం, హోదా రెండూ ఎక్కువ. శేఖరం గారు నన్ను అటువైపు తోసేశారు. మరి ఆయనకి ఇప్పుడు సెక్రటరీగా ఎవరూ లేరా? ఇదిగో ఇప్పుడు నా పక్కన నిలబడిన ఆవిడే ఆయన సెక్రటరీ. మీకు తెలియదా? అరే, చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు పంపే పేపర్లన్నీ జయంతి గారు చూసిన తర్వాతే వారి చేతుల్లోకి పెడతాయి. ఇదిగో వస్తున్నా. దూరం నుంచి ఎవరో పిలవటంతో శివరాం వెళ్ళిపోయాడు. అందరూ క్షణం సేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు. అందరి చూపులు సూటిగా జయంతి మీదకి తిరిగి గుచ్చి చూస్తున్నాయి. జయంతికి హఠాత్తుగా నేను రాజశేఖరం సెక్రటరీని కాదు బాబోయ్ అని అరచి ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించకుండా దూరంగా పారిపోవాలనిపించింది. ఆహా, అందుకేనన్నమాట ఆ రోజు నిష్కారణంగా అంత దురుసుగా మాట్లాడి రిజైన్ చేసింది. కొద్దిగా తెప్పరిల్లిన సుమిత్రాదేవి ఈ లోకంలోకి వస్తూ అంది. అసలు వనితా విహార్ సెక్రటరీగా చేసి రిజైన్ చేసిన తర్వాత రాజశేఖరం ఎలా పెట్టుకున్నాడు? అంది మిసెస్ కరుణాకరం. అన్నిటికంటే ఆశ్చర్యం, అసలు మనకు తెలియదు. రాజశేఖరం చెప్పకపోవటానికి కారణం ఏం రేఖారాణి? అంది సుమిత్రాదేవి. నాకేం తెలుసు? నేను బొంబాయి నుంచి వచ్చింది నిన్న సాయంత్రమేగా. అయినా అసలు అతనికి ఏం చెప్పిందో? రేఖారాణి జయంతిని మరింత నిశ్చితంగా చూస్తూ అంది. అందంగా ఉన్న ఆమె కనుబొమ్మలు అద్దం కానట్లు సూచిస్తూ ముడిపడ్డాయి. ఈ మాటలని వాళ్ళు జయంతి మొహం మీదనే బాహాటంగా అనేస్తున్నారు. ఏదో పెద్ద తప్పు చేసి హఠాత్తుగా అనుకోకుండా కట్టుబడిన దానిలా తెల్లబోయి వాళ్ళందరి వైపు వేరేదానిలా చూడటం తప్ప జయంతి ఇంకేం చేయలేకపోయింది. ఇది ఎన్నాళ్ళ ముచ్చటో చూద్దాంలే. ఎంత గడుస్తున్నాం, మనకి మాట మాత్రం కూడా తెలియలేదు. అందరూ ముందుకు నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వైపే పాలిపోయిన మొహంతో చూస్తున్న జయంతికి దూరంగా శేఖరం వాళ్ళని కలుసుకోవటం, సీట్లు చూపించి కూర్చోబెడుతూ ఏదో మాట అంటూ ప్రమీల భుజం మీద చిన్న దెబ్బ కొట్టడం కనిపించింది. వీళ్ళకెందుకు తెలియదు? ఆ రోజు ప్రమీల తనని శేఖరం ఆఫీస్లోంచి పిక్నిక్కి వస్తుంటే చూడలేదు. శివరాం చెప్పలేదు. అసలు ప్రమీల ఏం మాట్లాడకుండా అలా మూగదానిలా నిలబడిపోయింది ఎందుకు? కనీసం శివరాంతో నేను మాట్లాడవచ్చుగా. జయంతి కళ్ళార్పకుండా దూరంగా చూస్తున్న జయంతిని ఎవరో పిలవటంతో వెనక్కి తిరిగింది. తిరుగుతూనే ఉలిక్కిపడింది. ఎదురుగుండానే దెయ్యపు ఇకిలింపు లాంటి నవ్వుతూ మిస్టర్ వర్మ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు మొహం నిండా ఆనందం కూడా కనిపిస్తోంది. జయంతికి ఈసారి ఊపిరిపోయినట్టే అనిపించింది. ఏమిటి ఈరోజు లేచిన వేళంత మంచిది, ఎంత అదృష్టం! వర్మ కంఠం తగ్గించి జయంతిని పలకరిస్తున్నట్టు మొహం దగ్గరగా పెట్టి అంటున్నాడు. శివరాం కోసం జయంతి చూపులు చుట్టూ వెతికాయి. వెనక్కు అతను ఎక్కడున్నాడో కనిపించలేదు. జయంతి, నీకోసం మా ఆఫీస్లో టైపిస్ట్ పోస్ట్ ఒకటి అలాగే ఉంచేశాను తెలుసా? మంచి జీతం, పని ఎక్కువ ఉండదు. నువ్వెక్కడ రిజైన్ చేస్తావని తెలిసి నీ అడ్రస్ కోసం ఎంతగానో ప్రయత్నించాను. ఆత్రంగా అంటున్న అతన్ని చూస్తుంటే జయంతికి చాచి దిమ్మ తిరిగేలా చెంప మీద కొట్టాలనిపించింది. చెప్పు, ఏమంటావు? థ్యాంక్స్, మీ దయాధర్మం మీరే అట్టు పెట్టుకోండి. నేను ఇప్పుడు రాజశేఖరం గారి సెక్రటరీగా చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఆ మాటకి పూర్తి విలువ ఇస్తూ గర్వంగా అంది. వర్మ కళ్ళు లమ్మయ్యట్టు చూశాయి. నిజంగానా? అన్నాడు. మీరు కొంచెం కళ్ళు తెరిచి ఇక్కడ అసలు నేను ఎందుకు నిలబడ్డానో చూస్తే తెలుస్తుంది. వర్మ కొంచెం వెనక్కి తగ్గాడు. నిజమే. జయంతి అతిథులను ఆహ్వానిస్తూ పూలగుత్తిలిచ్చే చోట నిలబడి ఉంది. అతని మొహంలో వికృతమైన భావం ఒకటి అస్పష్టంగా మెలికలు తిరిగింది. స్వరంలో హేళన నింపి, ఓహో, నువ్వేదో కష్టపడి పైకి వచ్చే అమ్మాయి అనుకున్నాను. అయితే పెద్ద ఉద్దేశంతోనే ఉన్నావన్నమాట. జాగ్రత్త, రాజశేఖరం బంగారు పిచ్చుకని మురిసిపోతున్నావేమో. ఆ పిచ్చుక చుట్టూ చాలా విషవలయాలున్నాయి. జయంతి తీవ్రంగా ఘాటుగా ఏదో బిగ్గరగా సమాధానం చెప్పబోయింది. క్షణంలో జరిగిపోయే రసాభాసని శివరాం దేవుళ్ళ వచ్చి కాపాడాడు. హలో వర్మగారు, మీ శ్రీమతి గారు అనంటుందే కులాసనా? శివరాం పలకరింపుతో వర్మ హఠాత్తుగా మామూలుగా ఆపాడు. ప్రతి నమస్కారం చేసి నవ్వి జయంతి ఇవ్వకుండానే టేబుల్ మీద ఉన్న పూలగుత్తి తనే తీసుకుని గబగబా వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు జయంతి వైపు క్రూరమైన చూపు ఒకటి విసిరి గుండెలు కొట్టుకునేలా చేసి మరీ వెళ్ళాడు. ఆ తర్వాత ఎవరెవరు వచ్చారో జయంతి అంతగా పట్టించుకోలేదు. చాలాసేపు అయిన తర్వాత శివరాం దాదాపు
అంతా వచ్చేసినట్టే టేబుల్స్ అన్నీ నిండిపోయినాయి. మనం కూడా వెళ్ళి కూర్చుందామా అన్నాడు. పదండి అంది జయంతి నీరసంగా అరచేతుల్లో పట్టిన చెవిటి తుడుచుకుంటూ. ఇద్దరు వస్తుండగా దూరంగా శేఖరం రేఖారాణి ప్రమీలని గెస్ట్కి పరిచయం చేస్తున్నాడు. టేబుల్స్ అన్నీ నిండిపోయాయి. ఎక్కడా ఖాళీ లేదు. డాక్టర్ గారి పక్కన సీటు కూడా ఎవరో ఆక్రమించుకున్నారు. చివరికి ఎలాగో ప్రక్కగా మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఒకే ఒక కుర్చీ ఖాళీ ఉంది. శివరాం మరో కుర్చీ తెచ్చుకుని జయంతికి ఎదురుగుండా కూర్చున్నాడు. ఎదురుగుండా కనిపిస్తున్న చిన్న స్టేజీ మీద వాద్య బృందం చక్కటి అధునాతన సంగీతం వినిపిస్తోంది. రేఖారాణి, ప్రమీల, శేఖరం అంతా ఒకే చోట రష్యన్ బృందం దగ్గరగా కూర్చున్నారు. ప్రమీల వాళ్ళు వచ్చిన తర్వాత శేఖరం తన్ని పిలవలేదు, పలకరించే ప్రయత్నం చేయలేదు. తను అసలు ఎక్కడుందో కూడా గమనించలేదు. జయంతి దృష్టి నుంచి దాటిపోలేదు. రేఖారాణి భర్త ఏం చేస్తుంటాడు? పార్టీ జరుగుతుండగా మధ్యలో అడిగింది జయంతి. దూరంగా కూర్చున్న రేఖారాణిని చూస్తూ. పేకాడుతుంటాడు, పీకల వరకు తాగుతుంటాడు. భార్యకి, పార్టీలకి, సినిమాలకి తిరగటానికి రకరకాల చీరలు, నగలు సప్లై చేస్తుంటాడు. అంటే ఆశ్చర్యంగా అడిగింది జయంతి. అంటే ఏం లేదు, కొన్ని విషయాలు చెబితే మేము ఊరుకోవాలి, ప్రశ్నలు వేయకూడదు. నాకు అర్థం కావటం లేదు. మీకు అర్థం కాదని నాకు తెలుసు. మీ మొహంలో లాగానే మీ మనసులో కూడా ఇంకా పసితనం పోలేదని, ప్రపంచానుభవం లేదని స్పష్టంగా తెలుస్తుంది. జయంతి మొహం గంభీరంగా మారింది. ఆయన ఏం చేస్తుంటాడో చెప్పమంటారా? ఉద్యోగం అది ఏం లేదు, ఊరికే తిరుగుతూ ఉంటాడు. తాత ముత్తాతలు వడ్డీ వ్యాపారం మీద సంపాదించిన ఆస్తి ఈయన ఇలా ఖర్చు చేసిన మరో 2 తరాల వరకు సరిపడేంత ఉంది. అది ఖర్చు పెట్టడమే ఆయన ఉద్యోగం. ఆయన రాలేదెందుకు? ఎప్పుడు చూసినా ఆవిడ ఒక్కతే కనిపిస్తుంది. రాడు అంతే. అంటే ఇలాంటి పార్టీలు అవి అంటే ఇష్టం లేని మనిషా? అదిగో మీరు మరీ ప్రశ్నలు వేస్తున్నారు. ఇష్టం లేక కాదు, ఆయన రానిది. రేఖారాణితో బయటకు వస్తే ఆవిడ ముందు తను ఎంత తక్కువగా ఉంటాడు, ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో, అది ఎంత కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుందో ఆయనకి అనుభవపూర్వకంగా అర్థమైంది. చూసేవాళ్ళకి ఆ కారణంగా రేఖారాణి అంటే జాలి ఏర్పడుతుంది. అసలు ఆవిడకి అంతమంది అభిమానం ఉండటానికి కారణం కూడా అదే. జయంతి వింటూ కూర్చుండిపోయింది. పాపం, ఈవిడని చేసుకున్న తర్వాత ఆయన వంశపారంపర్యంగా వస్తున్న వడ్డీ వ్యాపారానికి నీళ్ళు వదిలేసి తాగుడికి అలవాటు పడ్డాడు. మరి అలాంటి ఆయన్ని ఆవిడ ఎలా చేసుకుంది? డబ్బండి, డబ్బు. ఈ రోజుల్లో డబ్బు ఉంటే చాలు, మనిషిగా గుర్తింపబడవచ్చు. దాన్ని ఆయుధంగా తీసుకుని ఇంకెన్నైనా గెలుచుకోవచ్చు. అవుననుకోండి. కానీ మరి ఆవిడ పరిస్థితులు ఏమిటో ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి తనెంత కురిపోయినా సరే అందగాడు, డబ్బున్నవాడు, సమర్థుడు, యువకుడుగా ఉన్నవాడు భర్తగా కావాలనిపిస్తుంది. మీరు పొరపడుతున్నారు. ఈ నాలుగు గల మనిషి లభించడని ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లకి తెలుసు. ఈ 4ంటిలో ఏ ఒకటో చూసుకుంటారు. అందులో రేఖారాణి డబ్బుకి ప్రాధాన్యం ఇస్తుంది. రేఖారాణి లాంటి మనిషి జయంతి పూర్తి చేయనే లేదు. శివరాం అందుకున్నాడు. అవునండి, రేఖారాణి లాంటి మనుషులు డబ్బు కోసం పెళ్లి చేసుకుంటారు, ప్రేమ కోసం, స్నేహం కోసం చేస్తారు. భగవాన్, నేను ఇంకేదైనా సహిస్తాను, కానీ డబ్బుకు కక్కుర్తిపడి ఆడదాన్ని నీడ కూడా భరించలేను. ఆ బలహీనతకి ఆడ మగ భేదం లేదనుకుంటా. ఒప్పుకుంటా, మీరు భలేవారే, నా చేత తెగ వాగిస్తున్నారు. రేఖారాణి ఆ డబ్బుతో సుఖపడుతోందని అంటారా? ఎందుకంటాను? నన్ను అడిగితే ఇంత ఉండి ఘోరమైన నరకం చూస్తోందంటాను. అలాంటి వాళ్ళ జీవితం అంతా బయట వెలుగు మాత్రమే. ఇంటికి వెడితే అంతా చీకటే. అంటే? అదిగో మీరు ప్రశ్నలు వేయటం మానలేదు. అయినా ఆవిడకేం లేండి. సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళంతా మిత్రులు కావలసిన వాళ్ళు. అందరిలోకి అన్ని విధాలా ఉన్నవాడు, అవుననిపించుకున్నవాడు ఆప్తుడు. నాకు అర్థం కావటం లేదు అంది జయంతి. కొద్ది రోజులు పోతే మీకే అర్థమవుతుంది. రాజశేఖరం గారు ఆవిడకి దగ్గర మనిషి. అంతకంటే ఇంకేం అదృష్టం కావాలి? బాగుంది. ఆయన దగ్గర మనిషి అయినంత మాత్రాన ఈవిడికి జీవితంలో సుఖం ఎలా దొరుకుతుంది? శివరాం మొహం తిప్పేసుకున్నాడు. మీరు మరీ చిన్నపిల్లలా మాట్లాడితే నేను కొంచెం విడమర్చి చెప్పాల్సి వస్తుంది, కానీ నాకు ఇష్టం లేదు. అసలు ఇది అందుకు సమయం కాదు, స్థలం కాదు. అవునవును, మనం ఇక్కడ కూర్చుని ఇలా మాట్లాడుకోవటం బాగాలేదు, ఒప్పుకుంది జయంతి చుట్టూ చూస్తూ. అదేం లేదురండి, ఇక్కడ
గ్రూపులుగా కూర్చున్న వాళ్ళంతా ఇలాంటి విషయాలే గుసగుసలాడతారు అన్నాడు శివరాం. ఇద్దరు క్షణం సేపు చుట్టూ చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ప్రమీల మనల్ని చూసి కూడా అలా ఎరగినట్టు ఊరుకుంది. ప్రసంగం మారుస్తూ అంది జయంతి. ఎటో చూస్తున్న శివరాం చూపులు క్షణం సేపు జయంతి మొహం మీద నిలిచి వెంటనే క్రింది ప్లేట్ మీదకు వాలిపోయాయి. మిసెస్ కరుణాకరానికి అంతస్తుల భేదం అడుగడుగునా కావాలి. మనలాంటి వాళ్లతో ప్రమీల కలవటం ఆవిడ ఇష్టం లేదు. ఆవిడ ఇష్టపడదు. ప్రమీల చిన్నపిల్ల కాదు. నస చెప్పొచ్చుగా. అవును చెప్పొచ్చు. అరుగో అతిథులు వెళ్ళిపోతున్నట్టున్నారు. అందరూ లేవటంతో శివరాం జయంతి కూడా లేచారు. మంత్రి గారు రష్యన్ బృందం వెళ్ళిపోయారు. శేఖరం అతనితో పాటు రేఖారాణి ప్రమీల కూడా వాళ్ళని సాగనంపటానికి వెళ్ళారు. ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోవటం ప్రారంభించారు. చూస్తుండగానే ఆవరణంతా ఖాళీ అయిపోయింది. జయంతి శివరాంని వదలకుండా నిలబడింది. అతని ప్రక్కన నిలబడితే కాస్త ధైర్యంగా ఉంది. దూరంగా డాక్టర్ గారితో కూడా ఎవరో చాలామంది మాట్లాడి సెలవు తీసుకుంటున్నారు. హలో శివరాం, ఎన్నాళ్ళకి దర్శనం? పొట్టిగా నల్లగా కళ్ళద్దాలతో సూటులో ఉన్న ఒకతను వచ్చి చేయి పట్టుకున్నాడు. హలో, పూనా నుంచి ఎప్పుడొచ్చావు? శివరాం కూడా ఆప్యాయంగా అడిగాడు. శివరాం ప్రక్కగా నిలబడిన జయంతి ఇద్దరిని చూస్తుండిపోయింది. దర్శనం కొరవై సంవత్సరాలైందనుకో. ఉత్తరాలు కూడా వదిలేసావే. పెళ్లి చేసుకున్నానని ఒక్క కార్డు ముక్క రాసి పడిస్తే సరాసరి మీ ఇంటికి అతిథిగా వచ్చేవాడినిగా. జయంతి వైపు చూస్తూ శివరాంకి తను చాలా కావలసిన వాడిని అన్నట్టు అన్నాడు. ఏమిటి నీ మొహం? శివరాం కంగారు పడ్డాడు. జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని వచ్చిన అతని వైపు చూడసాగింది. దూరం నుంచి ఎవరో ప్రసాద్ అని కేక వేశారు. ఇదిగో వస్తున్నా అని వెనక్కి తిరిగి వాళ్ళకి చెప్పి రేపు ఆఫీసుకి వస్తా, అదే ఆఫీసుగా శివరాంతో అని జయంతి వైపు తిరిగి ఏమండోయ్, మీ ఇంటికి భోజనానికి వస్తా మర్చిపోకండి అని గబగబా వెళ్ళిపోయాడు. వట్టి అధిక ప్రసంగి, దానికి తోడు తొందరపాటు జాస్తి. శివరాం స్వాగతం చెప్పుకున్నాడు. జయంతి మొహం ఎరుపు రంగుకి తిరిగింది. ఏమా, మేము వెళుతున్నాం. ఇంతలో డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు వచ్చారు. మమ్మల్ని ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తామన్నారు. నువ్వు ఎలా? కామేశ్వరమ్మ గారు అన్నారు. ఆ కారులో చోటు లేదు కూడాను అన్నారు డాక్టర్ గారు. ఉండి శేఖరం కారులో వచ్చేయి అందావిడ. జయంతి చూపుల చుట్టూ శేఖరం కోసం వెతికినాయి. అప్పుడే పైకి వస్తున్న శేఖరం సుమిత్రాదేవి మిసెస్ కరుణాకరం కూర్చున్న వైపే వెడుతున్నాడు. అతని ప్రక్కన ప్రమీల ఉంది. మాట్లాడుతూ నడుస్తూనే ప్రమీల భుజం మీద దెబ్బ వేశాడు. ప్రమీల నవ్వుతూ ఏదో అంటోంది. శేఖరం ప్రమీల చెవి పుచ్చుకొని మిసెస్ కరుణాకరం దగ్గరికి లాక్కెళ్ళి నవ్వుతూ ఏదో చెబుతున్నాడు. అందరూ నవ్వుకున్నారు. జయంతికి ఎందుకో వాళ్ళంతా చాలా హాయిగా ఆనందంగా ఉన్నట్టు, తను వాళ్ళెవరికీ చెందకుండా ఓ మూలగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. మీరు వెళ్ళే కారులో ఖాళీ లేకపోతే నేను రిక్షాలో వెళ్ళిపోతాను, పర్వాలేదు అంది జయంతి. అబ్బెబ్బే, అదేమిటి ఇంత రాత్రి ఒంటరిగా? డాక్టర్ గారు కంగారుగా అన్నారు. పోనీయండి, వాళ్ళకి రామని చెప్పండి. అంతా అయ్యేదాకా ఉండి శేఖరం కారు తిరిగి రాగానే అందులో వెడదాం. కానీ చాలా ఆలస్యం అవుతుందేమో అన్నారు కామేశ్వరమ్మ గారు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు శివరాం. పోనీ ఆ పని చేద్దాం. మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పిరండి. కామేశ్వరమ్మ గారు డాక్టర్ గారిని పంపేసి జయంతి వైపు తిరిగి అయితే అతనితో వెళ్ళి చెప్పిరా, వెళ్ళిపోదాం అంది. పర్వాలేదులేండి, ఆయన బిజీగా ఉన్నారంది జయంతి. శివరాం వెళ్ళి శేఖరానికి చెప్పి వచ్చాడు. కనీసం శివరాంని చూసినప్పుడైనా శేఖరానికి జయంతి గుర్తు రాలేదు. నలుగురు క్రిందకు వచ్చేశారు. కారులో వచ్చేస్తుండగా డాక్టర్ గారు, కావుడు ప్రమీలను చేసుకుంటానని రాజా ఖాయంగా చెప్పాడా అన్నారు. ఏమో, అప్పుడు అనుకున్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు. ఏదైనా త్వరగా పెళ్లి చేసుకుంటేనే మంచిది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ప్రమీలని ఇవ్వాలి అనుకున్న వాళ్ళు రేఖారాణితో అంత స్నేహంగా ఎలా ఉండగలుగుతున్నారబ్బా? మీరు చెప్పేది మరీ బాగుంది. అసలు వాళ్ళకి శేఖరం పరిచయం అయింది రేఖారాణి ద్వారానే కదా. అయితే అసలు ఈ పెళ్లి ప్రసక్తి తెచ్చింది రేఖారాణే కదా. జయంతి శివరాం మెదలకుండా వింటూ కూర్చున్నారు. మొదట డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు దిగిపోయారు. జయంతిని ఇంటి దగ్గర గబగబా తీసుకొచ్చి దింపేశాడు శివరాం. మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జయంతి దిగిన తర్వాత వస్తానని చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అతనంత హఠాత్తుగా మౌనంగా ఎందుకు అయిపోయాడో జయంతికి అర్థం కాలేదు. బహుశా అనుకోకుండా ఆ స్నేహితుడు అన్న మాట వల్ల కావచ్చు. జయంతికి నవ్వు వచ్చింది. రేపు శివరాం ఇంటికి భోజనానికి వెళ్ళినా అతని మొహం ఎలా ఉంటుంది? ఇంతమందిలో
శివరాం ఎందుకో చాలా దగ్గరగా అనిపించాడు జయంతికి. బట్టలు మార్చుకుని చీరను మడత పెడుతుంటే శేఖరం మాటలు గుర్తొచ్చాయి. అసహ్యం వేసింది. అయినా అతను ఎంత బుద్ధి లేనిది. శేఖరం ప్రజెంట్గా చీర పంపిస్తే తీసుకోవటం ఏమిటి? సుమిత్రాదేవి వాళ్ళ వాలకాన్ని బట్టి చూస్తే వాళ్ళకు అసలు ఇంతవరకు తెలిసినట్టు లేదు. అది ఎలా సాధ్యం? జయంతికి అదే అర్థం కావటం లేదు. వాళ్ళ మాటలు చూపులు గుర్తొస్తేనే వంటి నిండా తేళ్లు కుట్టినట్టు జగులు పాకినట్టు అనిపిస్తోంది. శేఖరం బంగారు పిచ్చికైతే ఆ పిచ్చుక చుట్టూ విషవలయాలు ఉన్నాయట. మిస్టర్ వర్మ స్వరం చెవుల్లో గుడ్లగూబలా అరుస్తోంది. శేఖరం బంగారు పిచ్చికైతే తనకెందుకు, మట్టి గౌరవంకైతే మటుకు తనకేమిటి? శేఖరానికి రేఖారాణితో పరిచయం, ప్రమీలనివ్వాలనుకోవటం, దీనికి రేఖారాణి వత్తాసు ఏమిటిదంతా? వీటన్నిటికీ దూరంగా నిలబడి తన ఉద్యోగంతో చేసుకోలేదా? వీలు కాదు. వాళ్ళ మధ్య నిలబడితే వాళ్ళతో సాంగత్యం ఉంటే వీటన్నిటితో సంబంధం లేకపోయినా చుట్టుకుపోవాల్సిందే. ఇక నుంచి ఇలాంటి విందులకి వినోదాలకి తను రానని స్పష్టంగా చెప్పాలి. తన ఉద్యోగం వాళ్ళ సమస్యలతో పెనవేసుకుపోకూడదు. జయంతి దృఢంగా నిశ్చయం చేసుకుంది. మర్నాడు జయంతి వెళ్ళేసరికి శేఖరం అప్పటికి తయారై బయటకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్టు బట్టలు వేసుకుని కూర్చుని రాసుకుంటున్నాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకున్నప్పుడు కలిగే అలసట కానీ బద్ధకం కానీ అతని మొహంలో మచ్చుకు కూడా లేవు. నిన్నంతా విశ్రాంతి తీసుకుని రాత్రి వేళకు పడుకుని మంచి నిద్రపోయి లేచిన మనిషిలా ఉన్నాడు. జయంతి రాక అతన్ని డిస్టర్బ్ చేయలేదు. దాదాపు అరగంట తర్వాత రాస్తూనే మధ్యలో ఆగి బెల్ నొక్కాడు. నాయర్ కాఫీ టిఫిన్ తెచ్చే లోపల రాయటం పూర్తి చేసి కాగితాలు ప్రక్కన పెట్టి లేచాడు. రాత్రి ఎలా వెళ్ళారు అని అడిగాడు. అతని పిలుపులో మీరు అని మర్యాద ఉట్టిపడితే మనిషి చికాకుగానైనా కానీ లేక కోపంగా కానీ ఉన్నాడని అర్థం. శివరాం కారులో వెళ్ళాను. వెళ్లే ముందు వెళుతున్నామని తెలియచేయటం మర్యాద అనే సంగతి తెలీదు. మీరు బిజీగా ఉన్నారు. ఓహో, నాయర్ తెచ్చిపెట్టి వెళ్ళిన కాఫీ తీసుకుంటూ అన్నాడు. జయంతి మాట్లాడలేదు. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలో బోలెడంత దూరం కనిపిస్తోంది. కాఫీ తీసుకోండి. వద్దు. ఈ కాఫీ టిఫిన్ కూడా పూర్తిగా మానేయాలని రాత్రి గట్టిగా నిశ్చయం చేసుకుని జయంతి. శేఖరం ఇంకోసారి తీసుకోమని చెప్పలేదు. వెళ్ళబోయే ముందు ఆగి పని ఎక్కువ లేదు, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకో అతని మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి నువ్వు, ఒకసారి మీరు, ఏమిటా పిలుపు? అసలు నిన్న డాక్టర్ గారి ముందు చీర విషయంలో చేసిన అవమానానికి పార్టీ జరుగుతున్నప్పుడు హఠాత్తుగా తనను మర్చిపోయినందుకు సంజాయిషి అడగవలసింది తను. పైనుంచి ఎదురు ఇదా? అతని ప్రతి మాటలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏమిటిది? బహుశా తను ఇంకో ఉద్యోగం ప్రయత్నం చేయటం లేదు కదా అని ఇంకా ఈ ఉద్యోగం మీద మోసపడిపోతున్నాను కాబోలు. చిచి, ఎక్కడికక్కడే అవాంతరం. ఈ గొడవలేమీ బామ్మ చెవిన పడకుండానే ఎలాగో తను మెల్లగా ఇందులో నుంచి తప్పుకుంటే నయమేమో అనిపించింది జయంతికి. మళ్ళీ తన మీద తనకే అసహ్యం వేసింది. తను అసలు ఎక్కడా నిలబడలేదు, ఏదీ కుదురుగా ఉంచుకోలేదు. ఈ లోపం అసలు తనలోనే ఉందేమో. మర్నాడు జయంతి బట్టలు వేసుకుని బయలుదేరబోతుండగా, అమ్మాయి ఎక్కడి నుంచో ఉత్తరం వచ్చింది అమ్మ అంటూ బామ్మగారు కవర్ ఒకటి తెచ్చి ఇచ్చింది. రాసేవాళ్ళు ఎవరబ్బా అనుకుంటూ కవర్ తీసి చూసింది. చూస్తూనే తెల్లబోయింది. ఎప్పుడో వనితా విహార్లో చేరకముందు అసలు ఉద్యోగం అనేది ఒకటి దొరికితే చాలనిపించే రోజుల్లో సునంద ఏదో ఆడపిల్లల స్కూల్లో టీచర్ పోస్ట్ ఖాళీ ఉందంటే అప్లికేషన్ పంపించింది. దానికి ఇప్పుడు ఇంటర్వ్యూ. జయంతికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. క్షణం సేపు ఆ ఉత్తరం అక్కడ పారేసి వెళ్ళిపోవాలనిపించింది. మరుక్షణం మనసులో వివేకం లాంటిది పట్టి ఆపి, నిన్ననేగా ఇంకో ఉద్యోగం చూసుకోవాలి అనుకున్నావు. శేఖరం సెక్రటరీగా నీకు నిజంగా మోజు లేకపోతే దీనికి ఎందుకు ప్రయత్నం చేయవు అని ప్రశ్నించింది. జయంతి ఆ రోజు శేఖరం దగ్గరికి వెళ్ళటం విరమించుకొని ఒంట్లో బాగాలేదని కారు తిప్పి పంపేసి సునంద ఇంటికి వెళ్ళింది. జయంతి అదృష్టమో దురదృష్టమో ఎప్పుడూ ఏ జన్మాన లేనిది సునంద తీరుబడిగా కూర్చుని కొట్టుకుంటోంది. జయంతిని చూస్తూనే ఇంత మొహం చేసుకుని ఆహ్వానిస్తూ, రారా, ఇవాళ ఆఫీస్ లేదా? ఇంత ఎండలో వచ్చావేం అంది. పనుండి వచ్చాను. నీ సలహా ఒకటి కావాలి అంది జయంతి సునంద పక్కన మంచం మీద కొలబడుతూ. నీ బుర్రలోనే ఆలోచనలు వట్టిపోయినాయంటే ఇహ నా బుర్రేం పనిచేస్తుంది? నిజంగా సీరియస్గా మాట్లాడాలని వచ్చాను.
నేను సీరియస్గానే ఉన్నాను అంది సునంద గంభీరంగా చూస్తూ. జయంతి కవర్ తీసి చూపిస్తూ ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పింది. అయితే అర్థం కానట్టు చూసింది సునంద. నేను ఇంటర్వ్యూకి వెళతాను. నీకు ఆ హెడ్ మిస్ట్రెస్ తెలుస్తుందని చెప్పావు. నువ్వు కూడా రావాలి. నాకు తప్పకుండా ఇమ్మని చెబుదువు గాని అంది జయంతి. ఎండలో రావటం వలన కందిపోయినట్టున్న జయంతిని చూస్తుంటే సునందకి జయంతి చెబుతున్నది తమాషా కాదని నిజంగానేనని అనిపించింది. ఇప్పుడు నువ్వు చేసే ఉద్యోగం ఏమైంది? ఇంకోటి చూసుకునే వరకైనని ఇదివరలో చెప్పావనుకో. కుట్టు సామాను పక్కన పెడుతూ దానికి ఇంకెవరూ రాలేదుగా అంది. నేనుండగా ఇంకో మనిషి రావటం జరగదు అంటే ఏమిటి అసలు విషయం చెప్పు. అతను ఏమైనా అన్నాడా? జయంతి మొహం తిప్పేసుకుంటూ అతను నన్నెందుకు అంటాడు? నాకే ఇష్టం లేదు అంది. క్షణంసేపు జయంతిని పరిశీలనగా చూసిన సునంద, ఇలా మాటి మాటికి నీకు బాగాలేదని మనసు మార్చుకోవటం, ఉన్నదాన్ని వదిలేయటం మంచిది కాదు జయంతి. వనితా విహార్లో ఆ వాతావరణం నీకు సరిపడలేదని అనుకుందాం. ఇతను కూడా వాళ్ళలో వాడే అన్న సంగతి మర్చిపోకూడదు. అదే నేను అడిగేది. ఏదైనా అసభ్యంగా ప్రవర్తించాడా? అలాంటి మనిషిగా కనిపించలేదే. బాబు, నీ ప్రశ్నలకు నమస్కారం. నువ్వు నాతో వచ్చి ఆ హెడ్ మిస్ట్రెస్కి చెబుతావా లేదా? అది చెప్పు. లేకపోతే నేను వెళ్ళిపోతాను. నువ్వు కారణం చెప్తే కానీ నేను రాను మొండిగా అంది సునంద. సరే అయితే నేను వస్తాను. జయంతి చటుక్కుని లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడటంతో కంగారు పడిన సునంద చెయ్యి గట్టిగా పట్టుకుని, అరే బాప్రే, ఏమిటా కోపం? సరే, కారణం అడగనులే, వెళదాం సరేనా అంది. జయంతి సునంద ఇద్దరు వెళ్ళేసరికి హెడ్ మిస్ట్రెస్ తీరికగానే ఉంది. సునంద జయంతిని పరిచయం చేసింది. ఇంతకుముందు ఆ క్లాస్కి టీచర్గా వెళ్ళిన ఆవిడ పురిటికని సెలవులో వెళ్ళి ప్రసవంలో ఏదో జబ్బు చేసి చనిపోయిందట. కాబట్టి మరో ట్రైనింగ్ అయిన ఆవిడ వచ్చే వరకు జయంతికి ఆ ఉద్యోగం ఖాయంగానే ఉంటుంది. ఈ లోపల జయంతి కనుక ట్రైనింగ్ అయితే అది పర్మనెంట్ చేస్తామని చెప్పింది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రేపటి నుంచి జాయిన్ అవ్వమని కోరింది ఆవిడ. జయంతి సరేనని వాగ్దానం చేసి లేచి వచ్చేసింది. ఇద్దరు హెడ్ మిస్ట్రెస్ గది నుంచి బయటకు వచ్చి వరండా దాటి వస్తుంటే కుడి పక్కగా ఓ క్లాసుకి టీచర్ రానట్టుంది. మిగతా అంతా గోలగా వస్తున్నారు. పెద్ద సంత జరుగుతున్నంత సందడిగా ఉంది. కొంతమంది సినిమా పాటలు పాడుతున్నారు. ఇంకా కొంతమంది బిగ్గరగా వస్తున్నారు. ఒక అమ్మాయి బ్లాక్ బోర్డ్ దగ్గర నిలబడి ఏదో గీస్తోంది. బాబోయ్, ఈ కోతిని ఎలా భరించటం అంది సునంద భయంగా. నేర్చుకుంటాను. ఒకప్పుడు మనం కూడా అలా చేసిన వాళ్ళమేగా నీరసంగా అంది జయంతి. రేపటి నుంచి తన జీవితంలో సగం ఈ స్కూల్ ఆవరణలో గడుస్తుంది కాబోలు. రేపు చేరగానే బామ్మకి చెప్పేయచ్చు ఇక్కడికి తనో విధంగా అదృష్టవంతురాలే. రాజశేఖరం వద్ద సెక్రటరీగా పనిచేస్తున్నట్లు బామ్మకి తెలియదు. వనితా విహార్ వాళ్ళు కూడా ఏ గొడవ చెయ్యలేదు. సునందని ఇంటి దగ్గర వదిలేసి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం తిరిగిపోయింది. వచ్చి గంటైనా కాకముందే మళ్ళీ మొహం కడుక్కొని బట్టలు మార్చుకుంటున్న మనమరాల్ని చూస్తూ ఒంట్లో బాగాలేదని వెళ్ళాడపడుతూ మళ్ళీ ఎక్కడికి అంది బామ్మగారు. ఇప్పుడే వస్తా బామ్మ అంది జయంతి జడ వేసుకుంటూ. కడుపులో కుడివైపు నొప్పిగా ఉన్నమాట నిజమే. కానీ ఈరోజు ఈ పూటే శేఖరానికి రాజీనామా చీటీ ఇచ్చేస్తే రేపు ఉదయం నుంచి వెళ్ళి స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. రిజిగ్నేషన్తో పాటు ఆ చీర కూడా ఇచ్చేస్తే సరి. ఆ చీర సంగతి గుర్తొస్తేనే జయంతి మొహం జేవరిస్తోంది. అసలు తనెంత బుద్ధి లేనిది కాకపోతే ఇంకోళ్ళు ఇచ్చిన చీర తీసుకోవటం ఏమిటి? అది తీసుకుంది కాబట్టే అతను అలా అనగలిగాడు. పోన్లే, తెలియక ఓ పొరపాటు చేస్తే మళ్ళీ దాన్ని దిద్దుకోవచ్చుగా. చీర ఇచ్చేసి రాజీనామా కాగితం కూడా ఇచ్చేసి ఒక నమస్కారం చెప్పి వచ్చేస్తుంది. తనలాంటి వాళ్ళకి టీచర్ ఉద్యోగాలే శ్రేష్టం. టీచర్ ఉద్యోగం అంటే తనకి నచ్చదు నిజమే. కానీ నచ్చని మనుషుల మధ్య అడుగడుక్కి అసహించుకుంటూ కాలం గడిపే కంటే ఇది నయం కదూ. చీర పెట్టిన అట్టపెట్టి తీసుకొని 2 బస్సులు మారే 3 ఫర్లాంగుల దూరం నడిచి ఎండకి కందిపోయిన మొహంతో ఒంట్లో బాగుండని కారణం వల్ల కలిగిన నీరసంతో నుదుటి నిండా పట్టిన చెమటతో జయంతి గేటు లోపల అడుగుపెట్టింది. వాకిట్లో ఇంటి ముందు ఎవరిదో నీలం రంగు డబుల్ షేడ్ ఉన్న కారు ఆగి ఉంది. ఎవరో వచ్చినట్టున్నారు. ఒకవేళ రాజశేఖరం మాట్లాడే అవకాశం లేకపోతే తనేం చేయాలి? జయంతికి హాల్లో కూడా ఎవరూ కనిపించలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాలు దాటి లోపలికి వస్తే లోపల కూడా ఎవరూ ఉన్న శబ్దం వినిపించటం లేదు. వచ్చిన వాళ్ళెవరో శేఖరానికి ఆప్తులై ఉండాలి. అందుకే లోపల గదుల్లో ఎక్కడో ఉన్నట్లున్నారు.
తను వచ్చినట్లు అతనికి తెలియజేయటం ఎలా? భరధ్యాసగా నుదుటి మీద పట్టిన చెమటని చీర కొంగుతో తుడుచుకుంటూ దగ్గరగా వేసి ఉన్న ఒక గది తలుపుల్ని మెల్లిగా తోసింది. తోస్తూనే కొయ్యబారిపోయింది. గదిలో రాజశేఖరం పడకుర్చీలో వెనక్కి వాలి పడుకున్నాడు. అతని ప్రక్కగా చిన్న స్టూల్ మీద కూర్చుని ఉన్న రేఖారాణి అతని గుండెల్లో తలదాచుకుంది. రేఖారాణి 2 చేతులు జంట సర్పాల్లా శేఖరం మెడ చుట్టూ పని వేసుకుని ఉన్నాయి. హఠాత్తుగా కనపడిన ఈ దృశ్యాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాక స్థాణువులా నిలబడిపోయింది జయంతి. ఊపిరి పీల్చడం, రెప్పవేయటం రెండూ మర్చిపోయింది. ఇటువైపు వీపు పెట్టి అతని గుండెల్లో తలదాచుకున్న రేఖారాణి జయంతిని గమనించలేదు. పరధ్యాసగా ఎటూ చూస్తున్న శేఖరం తలుపు కొద్దిగా చప్పుడవటంతో ఉలిక్కిపడి ఇటు తిరిగాడు. క్షణంలో సగం సేపు అతని కళ్ళు జయంతి కళ్ళతో కలిశాయి. ఉన్నట్టుండి ఒక్కసారి గాలి పీల్చుకోవటం గుర్తొచ్చిన జయంతి గిరుక్కున వెనక్కి తిరిగి బయటకు పారిపోయింది. ఇంటికి వెళ్ళటానికి గబగబా హాల్ దాటి బయట వరండాలోకి వచ్చిందల్లా మళ్ళీ ఆగిపోయింది. తనెందుకు సిగ్గుపడాలి? ఈ మధ్య భయం ఎందుకు? ఎలాగో చూశాడు కాబట్టి అతను బయటకు వచ్చే వరకు ఉండి ఇచ్చి వెళ్ళిపోతే సరే. ఇప్పుడు ఇలా తొందరపడి వెళ్ళిపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. పోనీ నాయర్ కానీ కనీసం వాళ్ళ వాసు కానీ కనిపించినా బాగుండును. వాళ్ళకైనా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఉండటమా లేక వెళ్ళిపోవటమా అని తటపటాయిస్తూ అక్కడే స్తంభాన్ని అనుకుని నిలబడిపోయింది. చేదు పదార్థం రుచి చూసిన దానిలా మనసంతా అసహ్యంతో మెలికలు తిరుగుతోంది. ఎంత సిగ్గులేని వాళ్ళు! పోనీ లోపల తలుపు గడియ వేసుకుంటే ఏ గొడవ లేకపోయేది. తలుపు దగ్గరగా వేసిన వాళ్ళకి గడియ వేసే ఓపిక లేకపోయిందో లేక అనవసరం అనుకున్నారు. అవును మరి, ఆ ఓపిక ఉంటే పైకి రాజశేఖరం పడగదిలోకి వెళ్ళేవాళ్ళేమో. చిచి, ఎంత అసహ్యమైన మనుషులు! పెళ్ళైన రేఖారాణి పెద్ద మనిషిలా కనిపించే శేఖరం. అసలు ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? ఎవరిష్టం వాళ్ళది. ఈ రోజుల్లో ఎవరిని విమర్శించడానికి ఎవరికి హక్కు ఉంది గనక ఇంతకీ తను వెళ్ళిపోవటమా ఉండటమా? మనసు ఏది నిర్ణయించుకోలేకపోతుంది. వెళదామని అడుగు ముందుకు వెళ్ళబోతే వద్దు, ఉండి ఇచ్చేసి వెళితే బాగుంటుందనిపిస్తోంది. ఉందాం అంటే అతను ఇప్పుడు బయటకు వస్తాడా అనే అనుమానం తోస్తోంది. రాజశేఖరం తన ఎదుటికి రావటానికి సిగ్గుపడితే జయంతి వెనక నుంచి పేరు వినిపించడంతో చివ్వున వెనక్కి తిరిగింది. ఎదురుగుండా శేఖరం. అతని చూపులు స్థిరంగా ఉన్నాయి. వాటిలో సిగ్గు కానీ సంకోచం కానీ నామ మాత్రం కూడా కనిపించడం లేదు. క్షణంసేపు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సూటిగా చూసుకున్నారు. ఒంట్లో బాగాలేదని కారు పంపేసి ఇప్పుడు ఎందుకు వచ్చావు? అతని కంఠం కూడా మామూలుగా ఉంది. అందులో తడబాటు కానీ సందేహం కానీ ఏదీ లేదు. ఇవి ఇచ్చేయటానికి చేతుల్లో ఇవి చూపిస్తూ అంది జయంతి. ఎంత సిగ్గులేని మనిషి! క్షణం క్రితం జరిగిన సంఘటన అసలు గుర్తులేనంత మామూలుగా ఉన్నాడు. అతన్ని చూస్తుంటే తనకే సిగ్గేస్తుంది. ఏమిటివి? కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు శేఖరం. ఆ పెట్టెలోది చీర, పైన కవర్లో నా రెసిగ్నేషన్. క్షణంసేపు చాచి పట్టుకున్న వస్తువుల వైపు మరోసారి జయంతి వైపు చూశాడు శేఖరం. రెసిగ్నేషనా? ఎందుకు? నాకు వేరే ఉద్యోగం దొరికింది. జయంతికి ఏడుపు వచ్చినంత పనైంది. శేఖరానికి మెల్లగా తనకు వచ్చిన ఉద్యోగాన్ని గురించి చెప్పి అందులో లాభాలు వివరించి మెల్లగా సెలవు తీసుకోవాలనుకుంది. అంతా తారుమారైంది. చూస్తుండగానే శేఖరం కళ్ళు ఎరబడినాయి. కోపాన్ని సూచిస్తున్నట్టు పెదవులు బిగుసుకున్నాయి. ఎక్కడ జాబ్ దొరికింది? శివరాం దగ్గర స్టెనోగానా లేక ప్రకాశం దగ్గర పియ్యేగానా? జయంతి మొహం కందగడ్డలా మారింది. ఊపిరి బిగబట్టుకుని అలాగే నిలబడిపోయి అతని వైపు చూడసాగింది. 2 క్షణాల సేపు జయంతిని కోపంగా చూసిన శేఖరం వెంటనే రెక్కపుచ్చుకొని గబగబా లోపలికి లాక్కుచ్చి కుర్చీలో కూలేసి, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. శేఖరం గుచ్చి పట్టుకున్న చోట జబ్బ మీద ఏర్పడిన నొప్పి చూసుకుంటూ జయంతి చేతిలో వస్తువులు టేబుల్ మీద పారవేసి కుర్చీలోంచి లేచి యువతలకు వచ్చింది. ఎంత ధైర్యం, ఎంత సాహసం! మూర్ఖులకి బలం ఉంటే రాక్షసులు అవుతారు. జయంతి పెదవులు రోషంతోనూ కోపంతోనూ అదరసాగాయి. 10-15 నిమిషాలైన తర్వాత బయట కారు వెళ్ళిన శబ్దం వినిపించింది. రేఖారాణి వెళ్ళిపోయింది కాబోలు. జయంతి మళ్ళీ ఊపిరి బిగబట్టుకుని శేఖరం కోసం చూడసాగింది. కారు శబ్దం ఆగిపోయిన 5 నిమిషాలకి శేఖరం లోపలికి వచ్చాడు. వచ్చినవాడు వెంటనే జయంతి దగ్గరికి రాలేదు. కిటికీ దగ్గరగా వెళ్ళిపోయి బయటకు చూస్తూ నిలబడిపోయాడు. అంత కోపంలోనూ అంత అసహ్యంలోనూ కూడా పొడుగ్గా టీవీగా చెక్కిన శిల్పంలా ఉన్న అతని విగ్రహం, ఆ నిలబడిన తీరు, పక్క నుంచి అందంగా దిద్దినట్లు కనిపిస్తున్న ఆ మొహాన్ని ఆసక్తిగా చూడకుండా ఉండలేకపోయింది. ఇలాంటి స్వభావం గల వ్యక్తులకు భగవంతుడు అందం కూడా ప్రసాదిస్తే దాన్ని వీళ్ళు ఆయుధంగా తీసుకుని ఆడవాళ్ళని నాశనం చేయడానికి చూస్తారు. ఉన్నట్టుండి హఠాత్తుగా వెనక్కి తిరిగిన శేఖరం జయంతి గబుక్కున చూపులు ప్రక్కకు తిప్పుకునే అవకాశం ఇవ్వకుండానే కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇప్పుడు చెప్పు అన్నాడు.
చెప్పేందుకు ఏం లేదు. నా రిజిగ్నేషన్. ఈ చీర మీరు తీసుకుంటే నేను వెళ్ళిపోతాను. ఒకసారి కట్టుకున్న చీర తిరిగి ఇవ్వటం మర్యాదనేనా నీ ఉద్దేశం? ఏది మర్యాదో ఏది అమర్యాదో పాఠాలు నేర్చుకునేందుకు రాలేదు నేను. అసలు మీరు పంపిన చీర తీసుకోవటం నాది బుద్ధి తక్కువ. తెలుసో తెలియకో చేసిన దానికి ఫలితం కూడా చూశాను. మొన్న నేనన్న మాట పట్టుకుని ఈరోజు రిజైన్ చేస్తున్నావు కదూ. నాకు తెలుసు నీ సంగతి. నేను ఆ రోజే నిన్ను క్షమాపణ అడగలేదా? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. అవసరంలో ఆదుకుని సహాయం చేశావు. దానికి నా కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది. నిజంగా నువ్వు ఆ మాట మనస్ఫూర్తిగా అనేటట్లయితే నువ్వు ఇలా అనవసరంగా రిజైన్ చెయ్యవు. ఇప్పుడు నాకు ఉన్నట్టుండి మనిషి ఎక్కడ దొరుకుతాడు? రేపు రాబోయే మీటింగ్స్కి నేనేం చెయ్యాలి? శివరాం లాంటి మనిషి దొరికే వరకు నువ్వు ఉండాలి అని నేను మొదటే చెప్పలేదు? నేను ఉండగా మీకు అలాంటి మనిషి దొరకడు అంటే నీ ఉద్దేశం? శేఖరం దూరంగా నిలబడి రెట్టించాడు. ఏమీ లేదు, నేను రిజైన్ చేస్తున్నానంతే. ఈసారి శేఖరం దగ్గరగా వచ్చాడు. రిజైన్ చేయటానికి కారణం ప్రత్యేకంగా చూస్తే ఏమీ లేదు. నాకు జాబ్ దొరికిందంతే. అదే ఎక్కడ, ఎవరి దగ్గర అని అడుగుతున్నాను. చెప్పను, అనవసరం. పళ్ళు బిగబెట్టింది జయంతి. శేఖరం చెయ్యి హఠాత్తుగా జయంతి చేతిని పట్టుకుంది. ఎంత ధైర్యం నీకు? నా దగ్గర నుంచి వెళ్ళిపోవటం అంత సులభమేనా నీ ఉద్దేశం? నాకు ఇంకో ఉద్యోగం దొరికిన వెంటనే వెళ్ళిపోనిస్తానని మీరు వాగ్దానం చేశారు. శేఖరం చేతిని బలంగా విధించుకుంటూ అంది. కానీ అతని చెయ్యి వదలలేదు. మరింత బలంగా పట్టుకున్నాడు. ఆ మాట నేను మర్చిపోయానంటే ఇప్పుడు? జయంతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. గబుక్కున తలెత్తుతూ రోషంతోనూ కోపంతోనూ మెరుస్తున్న కళ్ళతో అంటే మీ ప్లాన్ నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు వాళ్ళలా కాదనుకున్నాను. నన్ను, నా పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారనుకున్నాను. నా పరిచయం ఎక్కువ లేకపోయినా మీరు చూపించే చనువు, సభ్యత గలవారనుకుని సహించాను. మనుషుల్ని అర్థం చేసుకునే సంస్కారం, విశాలత్వం ఉంది కాబట్టి మీ దగ్గర భయపడనక్కర్లేదనుకున్నా. కానీ ఇప్పుడు తెలుస్తోంది మీరు వాళ్ళకంటే అసహ్యం. మనసులో ఏ ఉద్దేశం లేకపోతే మీరు అన్నమాట ప్రకారం నన్ను ఎందుకు వెళ్ళిపోనివ్వరు? మీలాంటి గోముఖ వ్యాఘ్రులని గుర్తుపట్టడం కష్టం. జయంతి శేఖరం చప్పున చేయి వదిలేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నా మనసుతో తెలిసినది చెప్పడానికి నాకేం భయం లేదు. నేను ఎందుకు మీకు భయపడాలి? నేను మీ డబ్బు చూసి ఆకర్షింపబడతాననుకున్నారు. అది నేను మీ మనస్సు విశాలత్వంగా తీసుకున్నాను. మీ దయాధర్మాలకి అలవాటు పడిపోతాననుకున్నారు. అది ధర్మంగా తీసుకోలేదు, సంస్కారంగా తీసుకున్నాను. మీ పేరు ప్రతిష్టలు చూసి మురిసిపోయి అందరిలా ఆకర్షింపబడి మీ చుట్టూ తిరిగే సలభాల్లో ఒకదాన్ని అవుతాననుకున్నారు. తర్వాత ఇంకా అలాగే నిలబడి చూస్తూ అడిగాడు. నాకు మొదటి నుంచి తెలుసు. వనితా విహార్లో మిమ్మల్ని గురించి అనేక రకాలుగా అనుకుంటుంటే నమ్మలేదు. మీలో నాకు ఆ ఛాయలే కనిపించలేదు. కానీ మీరు ఆయాసంతో అర సెకండ్ సేపు ఆగింది జయంతి. అతను మధ్యలో ఏదో చెప్పబోయాడు. దానికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ తన ధోరణిలో తను మాట్లాడసాగింది. అతని చూపుల్లో కనిపించిన భావానికి బయట నుంచి వస్తున్న గాలి, గదిలో ఆవరించుకున్న వెలుతురు కూడా వణికిపోయినాయి. జయంతి చేతిని పట్టుకుని వదలకుండానే తీవ్రంగా చూస్తూ, ఈరోజు నీకేమైంది అని అడిగాడు. మీ అసలు స్వరూపం తెలిసింది అంది జయంతి అతని చూపులకు ఏమాత్రం భయపడకుండా. అంటే నువ్వు చూసిన అందరిలాంటి వాడిని అంటావు. అంతకంటే హీనం అంటాను. వాళ్ళు కనీసం చూపుల్లో, చేష్టల్లో వ్యక్తం చేశారు. మాటల్లో బయటపడిపోతారు. అలాంటి వాళ్ళని తేలిగ్గా గుర్తుపట్టవచ్చు, దూరంగా ఉండవచ్చు. కానీ మీలాంటి వాళ్ళని గుర్తుపట్టడం కష్టం. మీ నీచ బుద్ధి తెలుసుకునే లోపలే నీ నోరు ఊహించాలంటే. అతను జయంతిని గబుక్కున దగ్గరకు లాక్కున్నాడు. జయంతి చెయ్యి శేఖరం చెంపని బలంగా తాకబోయింది. కానీ ముందుగానే అతని చెయ్యి జయంతి చేతిని అందుకుని తనతో గట్టిగా పెనవేసుకుంది. ఇంకో చెయ్యి ఉక్కులా మారి భుజాల చుట్టూ పడి పెనుగులాడకుండా బంధించింది. వదనమంటుంటే జయంతి పెదవుల్లో మాటలు సరిగా పూర్తి కాకముందే అతని పెదవులు నొక్కేశాయి. మొదట మాటలు ఆపేయటానికి వెళ్ళిన శేఖరం పెదవులు అక్కడ హఠాత్తుగా మధురం లాంటిది దొరకటంతో దాన్ని చవి చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయినాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో జయంతికి మతిపోయినట్లయింది. సడన్గా షాక్ తిన్న మనసు క్షణంసేపు దిమ్మరిపోయి ఆ వెంటనే మూగపోయింది. దాని నుంచి కోలుకునేసరికి ఒంట్లో ఉన్న బలం అంతా హరించిపోయినట్లు, కనీసం నిలబడటానికి కూడా శక్తికి మిగలినట్లు అనిపించింది. కళ్ళ మీదికి మత్తు లాంటిది వచ్చి మంచు తెరలా ఆవరించుకుంది.
ఉన్నట్లుండి తన చేతుల్లో వడిలిపోయి వెళ్లాడిపోతున్న జయంతిని చూసి కంగారు పడిన అతను జయంతి జయంతి అని ఆదుర్దాగా పిలిచాడు. కూర్చుంటాను, ఎలాగో ఉంది జయంతి. అతని పెదవులు మరోసారి సున్నితంగా జయంతి పెదవులను తాకి వదిలేశాయి. రా అంటూ జయంతిని నడిపించుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టి మంచినీళ్ళు తాగుతావా అని అడిగాడు. వద్దన్నట్టు తలూపింది. నీకు తెలియని విషయాల గురించి ఊహించి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం మంచిది కాదు జయంతి. ఎన్నాళ్ళ నుంచో కాపాడుకుంటూ వచ్చిన నిగ్రహాన్ని పాడు చేశావు. అతని కంఠం హఠాత్తుగా మృదువుగా మారిపోయింది. జేబులోంచి చేతి రుమాలు తీసి జయంతి నుదుటి మీద పట్టిన చెమటను తుడుస్తూ అన్నాడు. ఈ గదిలో నేను ఇలా ఎన్నో దాన్ని. జయంతి హఠాత్తుగా చేతుల మధ్య మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. జయంతి క్షణంసేపు అప్రతిప్పుడైపోయినట్టు ఆగిపోయిన శేఖరం వెంటనే మామూలుగా మారిపోయి జయంతి జుట్టును సరిచేస్తూ, కొద్ది రోజులు పోతే నీకే తెలుస్తుంది. నేను ఇప్పుడు ఏది చెప్పినా నీ చెవులకి అబద్ధంగా, మనస్సుకి వికృతంగా తోస్తుంది. ఉండు, నాయర్ని కాఫీ తెమ్మని చెబుతాను. వద్దు వద్దు, వెళ్ళిపోతాను ప్లీజ్. వెక్కిళ్ళ మధ్య ఎలాగో అంది. సరే, నేను కారు బయటకు తీస్తాను. శేఖరం బయటికి వెళ్ళిపోయాడు. జయంతి ఏడుపు ఆపుకొని కొద్దిగా మామూలు మనిషి అయ్యి బయటకు వచ్చేసరికి శేఖరం కారు తెచ్చి వరండా ముందు ఆపాడు. పూర్తిగా చీకటి పడింది. లైట్లు వెలిగాయి. ప్యాకెట్ ఏది? వట్టి చేతులతో వచ్చిన జయంతిని చూస్తూ అడిగాడు. లోపలుంది. జయంతి వచ్చి కారులో కూర్చుంది. శేఖరం వెంటనే బలంగా హారన్ నొక్కాడు. లోపల నుంచి వాసు, నాయరు ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. లోపల అమ్మాయి ఏదో పెట్టి మర్చిపోయి వచ్చింది. తీసుకురా వాసు. శేఖరం వాక్యం పూర్తి కాకుండానే లోపలికి పరిగెత్తిన వాసు మరో నిమిషంలో పెట్టే దాని మీద కవరు తెచ్చి భద్రంగా ఇచ్చాడు. జయంతి వాటిని చూడనట్టు అందుకోకుండా ఎటో చూస్తూ కూర్చుని ఉంటే శేఖరం తనే అందుకుని కారులో పెట్టాడు. కారు బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత అవి మళ్ళీ మీతో పాటే వెనక్కి వస్తాయి అంది జయంతి. నాతో పోట్లాడితే ఫలితం ఏమిటో ఇప్పుడేగా చూసింది. అప్పుడే మర్చిపోతే ఇంకోసారి గుర్తు చేయటానికి నాకు అభ్యంతరం లేదు. జయంతి నిశ్శబ్దంగా కూర్చునిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత శేఖరం తని అందమైన సంఘటనని మీ ఆడవాళ్ళు అసహ్యంగా మార్చడంలో ఆరితేరిన వాళ్ళు. ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. నీకు పుట్టినరోజు నాడు చీర పంపేటప్పుడు నా మనసులో నిజంగా ఏ ఉద్దేశం లేదు. చీర అందంగా కనిపించింది. అది నువ్వు కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది, అంతే. జయంతి సమాధానం ఇవ్వలేదు. పోనీ నీకు అంతగా ఆ చీర తిప్పి ఇవ్వాలని ఉంటే ఖరీదు ఇచ్చెయ్యి అన్నాడు. ఎంతో నాకెలా తెలుస్తుంది? అడ్రస్ ఇస్తాను. బొంబాయి వెళ్ళి చీర చూపించి షాపులో అడుగు. బొంబాయి వెళ్ళటానికి రాను పోను ప్లేన్ ఛార్జీలు కూడా ఇస్తాను. కానీ ఒక్క షరతు. ఈ అప్పంతా నువ్వు నా దగ్గర ఉద్యోగం చేసి తీర్చుకోవాలి. శేఖరం సీరియస్గా మాట్లాడటం లేదని గ్రహించిన జయంతి మొహం తిప్పేసుకుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఉన్నట్టుండి శేఖరం మెల్లగా జయంతి చేతిలోకి తీసుకుంటూ, సారీ జయంతి, ఈరోజు జరిగింది అంటే ఇందాక నువ్వు రాగానే చూసిన విషయం పిడకల్లా మర్చిపో. నేను అనుకున్నట్టు ఆశిస్తున్నట్టు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తే ఓ రోజు తప్పకుండా నీకు నేను వివరించి చెప్తాను. అతని చేతిలో ఉన్న తన చేతిని లాక్కోవాలని బలంగా అనిపించినా జయంతి ఊరుకుంది. లాక్కునే ప్రయత్నం చేస్తే అతను మరింత బలంగా పట్టుకుంటాడు. ఈరోజు నా ప్రవర్తన పరుషంగా ఉన్న మాట నిజమే. ప్రస్తుతం నేను అలాంటి సమస్యల్లో చిక్కుకున్నాను. నీకు తెలియదు. అసలే చికాకుగా ఉన్న నన్ను అనవసరంగా నీ పిచ్చి పిచ్చి మాటలతో రెచ్చగొట్టావు. నీ మనసు నొప్పించినట్లయితే క్షమించు. మాట్లాడవేం? ఏం మాట్లాడను అంది నీరసంగా. ఆ ఒక్క నిమిషంలో అనుకోకుండా చేసిన ఆ పనితో శేఖరం తనలోని శక్తినంతా లాగేసుకున్నట్లు అనిపిస్తోంది. ఇది చెప్పు, జరిగిందంతా మర్చిపోయి రాజీకొచ్చినట్లేగా అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు అయిన తర్వాత శేఖరం తని వనితా విహార్ వాళ్ళకి సెక్రటరీగా తీసుకున్నట్లు ఇంతవరకు తెలియదు. నేను ఈ మధ్య అసలు ఊళ్ళో ఉండటం లేదు. నీకు తెలుసు కదా. ఒకసారి 2 సార్లు వాళ్ళతో కలిసినా ఏదో నలుగురి మధ్య కలవటం జరిగింది. ఈ సంగతి ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే మొన్న గోకుల్ విహార్లో నిన్ను విడిగా స్పష్టంగా కనిపించేటట్టు వచ్చి పొల గుత్తుల దగ్గర వచ్చి నిలబడమంది. వాళ్ళు ఏమన్నారు? ఏమీ అనలేదు. అనే ధైర్యం లేదు అసలు. నువ్వు చాలా గడుసుదానివని, మాటకారమని చెప్పారు. రిజైన్ ఎందుకు చేశాను కారణం అడగలా? నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. జయంతి ముందుకు వంగి కూర్చుండిపోయింది. నువ్వు ఇప్పుడు ఇలా హఠాత్తుగా మానేస్తే నేను వాళ్ళ మాటలకు విలువ ఇచ్చి నిన్ను తీసేస్తాననుకుంటారు. చెప్పు, రాజీకి వచ్చినట్లేగా.
ఎందుకు ఇలా వంగిపోతావు? లేచి సరిగ్గా కూర్చో. శేఖరం జయంతి భుజం పట్టి సరిగా లేవదీయడానికి ప్రయత్నించాడు. వద్దు, ఇలాగే బాగుంది, నొప్పిగా ఉంది. ఎక్కడా? ఏది? కారు స్లో చేస్తూ ఆదుర్దాగా అడిగాడు. కుడివైపు పొట్టలో ఒకటే నొప్పి, ఇప్పుడు ఎక్కువగా ఉంది, డొక్క దిగువగా పట్టుకుంటూ అంది. ఏది చూడని అనబోయిన శేఖరం అంతలోనే ఆగి, మందు వేసుకోలా అని అడిగాడు. వేసుకున్నాను. ఏ మందు? వేడి నీళ్ళల్లో నెయ్యి కలిపి తాగాను. వేడి వలనేమో అంది బామ్మ. రాత్రి కాపు కూడా వేసి మర్దన చేసింది. ఈ పూట ఇప్పుడు వెళ్ళగానే మళ్ళీ చూడాలి. ఇంతలో కారు ఇంటి దగ్గరికి వచ్చి ఆగింది. రాజీకి వచ్చానని ఒప్పుకున్నట్లేగా అంటూ శేఖరం కవర్లో ఉన్న కాగితం తీసి చించేస్తూ, ఇలాంటి పిచ్చి పని ఇంకెప్పుడు చేయకేం అన్నాడు చీర పెట్టే జయంతి చేతికి అందిస్తూ. అది చూడనట్లు కిందకు దిగిపోయింది. అతను వెంటనే చెయ్యి పట్టి ఆపి, నువ్వు చీర తీసుకువెళ్ళకపోతే నేను దిగి వచ్చి మీ బామ్మతో జరిగిందంతా చెప్పి కట్టుకున్న చీర ఇవ్వటం మర్యాద అవునేమో చెప్పమని అడుగుతాను అన్నాడు. జయంతి క్షణం సేపు శేఖరం కళ్ళలోకి చూసి వెంటనే కబాలన పెట్టి గింజుకుని దిగేసి ఇంటివైపు పరిగెత్తింది. వెళ్లే ముందు వెళుతున్నాను కూడా చెప్పలేదు. ఇంటివైపు పరిగెత్తుకుంటూ మధ్యలో ఆగి కడుపు పట్టుకుని వంగి నడవటం కనిపించింది శేఖరానికి. ఏం నొప్పది? అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. క్షణంసేపు దిగి జయంతి ఇంటికి వెళ్ళి చూడాలనిపించిన మరుక్షణంలోనే ఆ ప్రయత్నం మానుకుని వెళ్ళిపోయాడు. లోపలికి వస్తూనే జయంతి మంచం మీద పడి 3 అంకెలా ముడుచుకుపోయింది. ఎంత నీరసంగా ఉంది. ఈరోజు ఎంత అసహ్యకరమైన పరిస్థితులు చూసింది. మధ్య మధ్య ప్రాణం పోతున్నట్టు అనిపించే ఈ బాధ ఒకటి. రాజశేఖరం మాటలు ఇంకా చెవుల్లో గింగురమంటున్నాయి. అలా పడుకున్నావేమే? బామ్మగారు దగ్గరగా వచ్చి అడిగింది. ఏం లేదు, ఊరికినే కడుపులో బాధగా ఉంది. నిన్న కాపు వేసిన చోటనేనా? మళ్ళీ వేస్తాను, కొంచెం కాఫీ తెస్తాను, తాగు. వద్దు బామ్మ, నాకు తాగాలని లేదు. మంచం మీద మరింత ముడుచుకుపోతూ అంది. ఏది? ఒళ్ళు చూడని మొహం అలా వాడిపోయి ఉందెందుకు అంటూ జయంతిని పట్టి చూసి, అయ్యో జ్వరంగా ఉందే, వేడిగా ఉంది అంది. ఏం లేదని చెప్పటంలా? ఎండలో తిరిగాను, అందుకు తప్ప ఏం లేదు, గోడ వైపు తిరుగుతూ అంది. ఎందుకో ఎప్పుడూ లేనిది ఈరోజు బామ్మ మాటలు కూడా విసుగొస్తున్నాయి. లేదంటే సరిపోతుందిగా. అయినా ఏం ఉద్యోగమో ఏం తిరుగుడో. బామ్మగారు కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. లేదంటే సరిపోతుందా? అయినా ఏం ఉద్యోగమో ఏం తిరుగుడో. బామ్మగారు కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. ఆ రాత్రి జయంతికి నొప్పి తగ్గలేదు. బామ్మగారు నొప్పి ఉన్న చోట జయంతి గిలగలాడుతున్న వెనుక బలంగా తోమి వేడి నీళ్లతో కాసింది. వాళ్ళు అనుకున్నట్లు అది వేడి చేసి కాదు, ఎండ తగిలి అలసిపోవటము కాదు. మర్నాడు వెన్నెముకలోంచి చలి రావటం మొదలుపెట్టింది. మంచం మీద నుంచి లేవలేకపోయింది. బాధ కూడా అపరిమితమైంది. అమ్మాయి, కారు వచ్చిందమ్మా అంది బామ్మగారు. వంటలో బాగాలేదు, రాలేనని చెప్పు. కాదు రానని చెప్పు. నాకు తెలుసు, నాకు ఈ బాధ తగ్గదు బామ్మ. మత్తుగా పడుకొని మగతగా ఎక్కడో ఆలోచిస్తూ అంది జయంతి. ఒకవేళ తనకేదన్నా అయితే బామ్మకి దిక్కెవరు? తను చచ్చిపోయినందుకు బాధపడదు కానీ ఒంటరిగా బామ్మ ఈ లోకంలో ఏమవుతుంది? జయంతికి ఏడుపు వచ్చేసింది. ఎందుకే పిచ్చిదానా, ఎందుకు? ఏడుస్తున్న శబ్దం విని దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చుని మనుమరాలి తలని ఒళ్ళోకి తీసుకుని ఓదార్చింది బామ్మగారు. నేను ఈ ఉద్యోగం చేయలేను బామ్మ, నాకు చేత కావటం లేదు. చేయకపోతే జరగదు. జరక్కేం చేస్తుందిలే, నువ్వు అసలు చెయ్యొద్దు. బామ్మగారు జయంతి బుగ్గలు నిమురుతూ అంది. లేదు బామ్మ, లేదు. ఈ నొప్పి భయంకరంగా ఉంది. నాకు ఒకవేళ తగ్గకపోతే? హఠాత్తుగా వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అలా ఏడుస్తుండగానే మంచు తెగలా మత్తు వచ్చి ఆవరించుకుంది. జయంతి కళ్ళు మూతలు పడిపోయినాయి. మిగతా కథ 5వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు నవల నచ్చంగానే ఒక లైక్ కొట్టండి.